కే నాథుడనమాట. సో, ఈ జగన్నాథుడు పుట్టిన తేదీ, బర్త్‌డే. బర్త్ అవ్వగానే స్నానం జేపిస్తారు గదా! చిన్న పిల్లలకి. మీకందరికీ తెలిసిన విషయం. పుట్టగానే ఫస్ట్ ఏడుస్తున్నారా లేదా చెక్ చేస్తారు. కొట్టి కొట్టి ఏడిపిస్తారు ఏడవకపోతే. ఆ తర్వాత శుభ్రంగా స్నానం జేయిస్తారు. సో, ఎందుకంటే గర్భంలో అన్ని మలినాలు మధ్యలో ఉంటారు గదా! బొడ్డు కత్తిరించిన తర్వాత స్నానం జేయించి, శుభ్రపరిచి, మంచి బట్టలు వేసి అప్పుడు మనకి చూపిస్తారు. సో, అదే విధంగా ఇంద్రదుమ్న మహారాజు ఆయన కలలోకొచ్చి జగన్నాథుడిని ఇలా గుడి కట్టించమని చెప్తాడు కాబట్టి పూరిలో ఆయన స్నానయాత్ర అనేది మొదలుపెట్టారనమాట. అంతకంటే ముందు కొందరు ట్రైబల్స్ ఉంటారు. శబరి జాతి వాళ్ళు. వాళ్ళు అసలు ఈ నీలాచల పర్వతాల్లో ఇతన్ని జగన్నాథుడిని కనుక్కొని ఉన్నారనమాట. సో, ఈయన కల్లోకొచ్చినా ఆయనకు అర్థం కాదు. సో, ఆ శబరి జాతి వాళ్ళు ఆ కొండ కోణంలోకి లోపలికి తీసుకెళ్ళి జగన్నాథుడిని చూపిస్తారనమాట. సో, ఆ జగన్నాథుడు ఆ తర్వాత ఇలా చెక్క వస్తుంది అని చెప్తారు సముద్రంలో. దానిలో నుండి నన్ను తయారు చెయ్యి అని కలలో కనిపించి చెప్తాడు. అప్పుడు విశ్వకర్మ వస్తాడు ఒక బ్రాహ్మణుడిలాగా. వచ్చి ఆయనే జగన్నాథ శిల్పాలు ఇవి చెక్కుతూ ఉంటాడు. మీరు కనుక తలుపు తడితే లోపలికి ఎవరైనా వస్తే నేను ఆపేస్తాను అని అంటాడు పని. సో, అప్పుడు ఏమవుతుంది ఆయన సగం ఇంకా బాడీ చేశారు. పూర్తిగా చేయకుండా సగం చేతులు, సగం కాళ్ళు చేసినప్పుడు తలుపు తట్టేసరికి ఇన్ని రోజులు ఆహారము, నిద్ర లేకుండా ఉన్నారు కదా! అని బ్రాహ్మణుడు అని కంగారులో తలుపు తడతారు. తట్టే లోపల ఆయన వెళ్ళిపోతాడు. అప్పుడు జగన్నాథుడు చెప్తాడనమాట. నేను ఇదే అవతారంలో ఈ విధంగానే ప్రకటితం అవుదాం అనుకున్నాను కాబట్టి మధ్యలోనే ఆగిపోయింది. సో, అలా ప్రకటితం అవుతారనమాట ఈ రోజున. ఈరోజు పౌర్ణమి. జ్యేష్ఠ మాసంలో వచ్చే పౌర్ణమి రోజు జగన్నాథుడు వెలిసాడనమాట. సో, ఇంద్రదుమ్న మహారాజు ఏం చేస్తాడంటే స్నానయాత్ర అని స్నానం చేయిస్తాడు. ఇదంతా ఎవరు ఆ శబరి జాతి వాళ్ళు చెప్తారు. వాళ్ళు అడవుల్లో ఉంటారు గదా! చిన్న కొలన్లు అవన్నీ అసలు వర్షాకాలం అధిక మాసం అయింది కాబట్టి మనకు కొంచెం లేట్ అయింది. లేపోతే ఆ చిన్న చిన్న కొలను ప్యూర్ వాటర్ ఎక్కడైతే ఉంటుందో దాన్ని 108 చెంబులతోని వాళ్ళు తీసుకొస్తారనమాట. తీసుకొచ్చి ఆయనకి స్నానం చేపిస్తారు. ఇప్పుడు కూడా అన్ని నదుల్లో నుండి తీసుకొచ్చి పంచామృత స్నానమని, గంగా స్నానమని ఇలా చేయిస్తూ ఉంటారు. ఆ తర్వాత అన్ని ఇస్కాన్ టెంపుల్స్‌లో గూడా ఫాలో అవ్వడము నేర్చుకున్నారు పూరి జగన్నాథ్‌లో చూసి. దీన్ని స్నానయాత్ర అని అంటారు. సో, ఈరోజు పూరి జగన్నాథుడిని మనం దర్శించుకొని స్నానయాత్ర మనం చూసినట్లయితే మళ్ళీ జగన్నాథ్ యాత్ర 16వ తేదీలో వస్తుంది. జూలై 16 ఆ రోజే మనం చూస్తాం. ఈ మధ్య కాలంలో అన్ని డోర్స్ మూసేస్తారు. కనిపించడు. ఎక్కడికెళ్ళిపోతాడు దేవుడు? హరే కృష్ణ. స్నానయాత్ర అయిపోయాక జగన్నాథ్, బలదేవ్, సుభద్రకి జ్వరం వస్తుంది మాతాజీ. అందుకని ఆటో క్లోజ్ చేస్తారు. సో, ఇన్ని నీళ్ళతోని స్నానం చేయిస్తే ఏమవుతుంది? జలుబు, జ్వరం వస్తదంట అని చెప్తారు. ఇంకొక రకంగా ఏం చెప్తారంటే, బాగా నీళ్ళతో స్నానం చేయిస్తారు కాబట్టి, ఆ రంగులు గూడా అటు ఇటు ఆ రంగులు ఎలా వేస్తారు జగన్నాథుడికి అంటే, మామూలుగా ఇప్పుడు మనకి ఏషియన్ పెయింట్స్ అవి ఇవి ఉంటాయి గదా! వాటితో కాదు. చక్కగా ప్లాంట్ మెటీరియల్‌తో తయారైన రంగులు నేచురల్ కలర్స్ వేస్తారు కాబట్టి, అవి కొంచెం చెదురుతాయంట. సో, ఈ లోపల పెట్టి భగవంతుడికి అంతా అంటే మంచిగా శుద్ధి రంగులన్నీ బాగా తీర్చిదిద్దుతారు ఈ 15 రోజుల్లో జగన్నాథుడిని. ఆ తర్వాత మనకి ఆ 16వ తేదీన ఊరేగిస్తారు. ఈరోజు కూడా ముందు రోజు బయటకు తీసి ఊరేగించి ఒక మంటపంలాగా చేసి అందులో పెట్టి తయారు చేసి అప్పుడు స్నానయాత్ర మొదలవుతుంది. మన ఇస్కాన్ అబిడ్స్ టెంపుల్‌లో గూడా 10:30కి మొదలైంది. ఎవరైనా వెళ్ళాలనుకుంటే ఆఫ్టర్ క్లాస్ వెళ్ళొచ్చు. కొందరు వెళ్లారేమో తెలియదు. సో, మనం అక్కడ అవి ప్రతి ఒక్కరు ఎలిజిబుల్ అనమాట. కాకపోతే అక్కడ నీళ్ళతోని స్నానం చేయించడానికి రేట్లు పెట్టారు. పంచామృతంకొకటి, పాలతోనొకటి, నీళ్ళతోనొకటి అని గంగాజలంతో. ఆ చెంబులు మనం డబ్బులు కడితే అది మన చేతికిస్తారు. మనం చక్కగా
మన స్వహస్తాలతో ముగ్గురికి కూడా స్నానం చేయించవచ్చు అన్నమాట. సో ఇలా అందరూ స్నానం చేయించిన తర్వాత నీట్‌గా శుభ్రంగా కడిగి ఆ పంచామృతం అందరికీ పంచుతారు. ఆ తర్వాత మంచి మహాఆరతి చేస్తారు. చాలా వైభవంగా ఉంటుంది. ఆరతి చేసిన తర్వాత ఇంకా మహాప్రసాదం కూడా ఉంటుందన్నమాట. నిన్న కూడా చాలా కిక్కిరిసిపోయింది టెంపుల్‌కి నేను వెళ్ళాను కానీ, ఆ ఎండకి ఇంకా చాలా లేట్ అవుతుంది. తట్టుకోలేక గౌరంగదాస్ ప్రభుజీని దర్శనం చేసుకొని కాసేపు క్లాస్ విని ఇంటికొచ్చి యూట్యూబ్ చూశాననమాట. చాలా రష్ అండి నిన్న కూడా. ఈరోజు కూడా అట్లే ఉంటుంది. వర్కింగ్ డే, నాన్ వర్కింగ్ డే ఏముండదు ఇస్కాన్‌కి. వచ్చేవాళ్ళు వస్తూనే ఉంటారనమాట. మేము అలా ఎవ్రీ ఇయర్ వెళ్ళేవాళ్ళము. ఈసారి క్లాస్ అయిన తర్వాత చూస్తాను. వెళ్తే ఆ పాటికి అయిపోతుందేమో అని. సరే ఇది కూడా ఒక సర్వీసే కదా! 2 టైమ్స్ అయితే మేము అభిషేకంలో పాల్గొన్నామన్నమాట. ఎన్ని గంటలకు ఉంటుంది మాతాజీ అభిషేకము టైము? అది ఆ రష్‌ని బట్టి ఉంటదమ్మా. ఈజీగా 1 అవుతది. భోజనాలు మహాప్రసాదం అంతా అయ్యేసరికి 3 అవుతది. సరే మాతాజీ. జనరల్లీ. సో అలా చాలా బాగా జరుగుతుందన్నమాట. ఇది స్నానయాత్ర అవుట్‌లైన్స్. సో ఇంకా డెప్త్‌కి వెళ్ళాలంటే వేదాభైస్ బుక్స్ చదివి మనం చెప్పుకోవచ్చు. కొంచెం అక్కడక్కడ వస్తూ ఉంటాయి. ఇంక రేపటి నుండి మనం జగన్నాథ స్టోరీ కూడా మనం చెప్పుకుందాము. మీకందరికీ జగన్నాథ స్టోరీలు ఎవరెవరికొచ్చో వాళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేయడానికి ప్రయత్నం చేయండి. భాగవతం కాసేపు లాస్ట్ 15 మినిట్స్ జగన్నాథ స్టోరీ మనం చెప్పుకోవచ్చు. ఓకే. సో మనం మళ్ళీ ఇప్పుడు భాగవతం మన రెగ్యులర్ క్లాస్‌లోకి వెళ్ళినట్లయితే, ఈరోజు మనము ఆ అధ్యాయాన్ని ముగించే ప్రయత్నం చేద్దాం. ఎన్నో అధ్యాయం మనం చెప్పుకుంటున్నాము? రెండవ అధ్యాయంలో ఎన్నో శ్లోకము? 33 అయిపోయిందా? చెప్పాలి మాతాజీ. 33 చెప్పాలి మాతాజీ. 33, 34 ఈరోజు ప్రయత్నం చేద్దాము. దాంట్లో 33 అనే వేశారు. కానీ చిన్నగా ఉన్నాయి. మనకన్నీ తెలిసిన విషయాలే. కొత్తవి ఎక్కువ లేవు. కాకపోతే ఏదైనా తిన్న తర్వాత నెమరు వేసుకుంటుంది కదా ఆవు. అలా మనం కూడా అన్నీ మళ్ళా జ్ఞాపకం చేసుకొని లాస్ట్‌లో ఆన్సర్ ఏంటి, ఋషులు ఏం చెప్పారు అనేది మనం చూద్దాం. ఓకే. సో 32వ శ్లోకంలో మనకు తెలుసుకున్నది ఏంటంటే, అగ్ని దారువు నన్నంతటను వ్యాపించినట్టు రీతి వ్యాపించియుండు రీతి దేవదేవుడైన వాసుదేవుడు పరమాత్మునిగా సమస్తము నందు వ్యాపించి ఉండును. కనుకని అద్వితీయుడైనను ఆ భగవానుడు బహురూపినిగా గోచరించును. అద్వితీయుడు అంటే మనం ఏమనుకున్నాము? ఈజ్ యునిక్. ఆయనకున్నన్ని శక్తులు ఎవరికి ఉండవు. ఆయన షడైశ్వర్యాలు ప్రకటించినట్లు వేరే ఎవరు కూడా ప్రకటించలేరు. ఓకే, అది మనం తెలుసుకున్నాం. సో నెక్స్ట్ చూద్దాం. అసౌ గుణమయైర్భావై భూతసూక్ష్మేంద్రియంద్రియాత్మిభిః స్వనిర్మితేషు నిర్విష్టో భూతేషు తద్గుణాన్. అంటే ఇక్కడ మనకి పరమాత్ముడు భౌతిక ప్రకృతి యొక్క త్రిగుణములచే ప్రభావితులైన జీవుల దేహములందు ప్రవేశించి వారు తమ సూక్ష్మ మనస్సు ద్వారా త్రిగుణ ప్రభావములను అనుభవించినట్లు చేయుచున్నాడు. సో ఇక్కడ పరమాత్ముడు ఏం చేస్తున్నాడు? భౌతిక ప్రకృతి త్రిగుణాలు ఏంటి? సత్వగుణము, రజోగుణము, తమోగుణము. వీటికి మనము ప్రభావితం అవుతాము. అంటే పుట్టిన శిశువు ఎలా ప్రభావితం అవుతారు, జంతువులు ఎలా ప్రభావితం అవుతాయి, అన్ని జీవులు ఎలా ప్రభావితం అవుతాయి అనేది మనం చాలాసార్లు చర్చించుకున్నాము. సో ఇక్కడ వారు తమ సూక్ష్మ మనస్సు ద్వారా త్రిగుణ ప్రభావం అనుభవించినట్లుగా చేయుచున్నాడు. అంటే భగవంతుడు ఫస్ట్ మనకి బాహిర్గ శక్తి
బహిర్గ శక్తి, అంతర్గత శక్తి అంటాం కదా. బాహ్య శక్తి పంపిస్తాడు, మాయను పంపిస్తాడు అన్నమాట. ఈ మాయ ఏంటి, వీళ్ళని పట్టుకుంటుందా, వీళ్ళు పట్టుకుంటే ఎలా ప్రభావితం అవుతారు చూద్దామని అనుకుంటాడు. ప్రభావితం కాలేదనుకోండి మన మనస్సు చేత, అప్పుడు మన భక్తులైనట్టు, అది నిర్ధారణ జరుగుతుంది అని ఈ శ్లోకంలో చెప్తారు. సో ఇప్పుడు హ్యాండ్ రైజ్ చేసిన వాళ్ళు శ్లోకం చదవచ్చు. పద్మజ మాతాజీ చదవండి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. असौ गुणमयैर्भावैर्भूत सूक्ष्मेन्द्रियात्मभिः स्वनिर्मितेषु निर्विष्टो भुङ्क्ते भूतेषु तद्गुणान्. హరి బోల్. సరోజ మాతాజీ ట్రై చేయండి. हरे कृष्ण माताजी, धन्यवाद प्रणाम माताजी, श्रील प्रभुपाद की जय। असौ गुणमयैर्भावैर्भूत सूक्ष्मेन्द्रियात्मभिः स्वनिर्मितेषु निर्विष्टो भुक्ते भूतेषु तद्गुणान्. हरे कृष्ण माताजी, धन्यवाद प्रणाम। శారదా ప్రసాద్ మాతాజీ. माताजी दंडवत प्रणाम। ధన్యవాద ప్రణామ్. असौ गुणमयैर्भावैर्भूतसूक्ष्मेन्द्रियात्मभिः स्वनिर्मितेषु निर्विष्टो भुङ्क्ते भूतेषु तद्गुणान्. హరి బోల్. బబితా మాతాజీ ట్రై చేయండి. हरे कृष्ण माताजी। హరే కృష్ణ. असौ गुणमयात् भावै भूतसूक्ष्मेन्द्रियात्मभिः स्वनिर्मितेषु निर्विष्टो भुङ्क्ते भूतेषु तद्गुणान्. హరి బోల్. థ్యాంక్ యూ మాతాజీ. ప్రతి పదార్థం చదవండి. ఉమా మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణం. ధన్యవాద ప్రణామ్. స్వనిర్మితేషు, తాను సృష్టించిన దానియందు నిర్విష్టః ప్రవేశించి భుక్తే హరే అనుభవించినట్లు. కృష్ణ. మాతాజీ పై నుంచి స్టార్ట్ చేయండి, మీకు కనిపించట్లేదా? అసౌ హరే అట్టి కృష్ణ. పరమాత్మ. హరే కృష్ణ. సారీ మాతాజీ, సారీ. అసౌ అట్టి పరమాత్ముడు గుణమయి త్రిగుణములచే ప్రభావితులైన భావై సహజముగా భూత సృష్టించెను సూక్ష్మము ఇంద్రియములు ఆత్మభిహి జీవులచే స్వనిర్మితేషు తాను సృష్టించిన దానియందు నిర్విష్టః ప్రవేశించి భుక్తే అనుభవించునట్లు చేయును. భూతేషు జీవుల యందు తద్గుణాన్ ఆ ప్రతిగుణములు. హరే కృష్ణ. ప్రకృతి గుణములు. ప్రకృతి. ఓకే, థ్యాంక్ యూ. సత్యనారాయణ ప్రభుజీ అనువాదం చదవండి. హరే కృష్ణ. సత్యనారాయణ ప్రభుజీ. ఓకే. నాగమణి అవధానం. హరే కృష్ణ మాతాజీ. పరమాత్ముడు భౌతిక ప్రకృతి యొక్క త్రిగుణములచే ప్రభావితుడైన జీవుల దేహములందు ప్రవేశించి వారు తమ సూక్ష్మ మనస్సు ద్వారా త్రిగుణ ప్రభావమును అనుభవించినట్లుగా చేయుచున్నాడు. భాష్యం చదవాలా? లేదు. నెక్స్ట్. థ్యాంక్ యూ మాతాజీ. హరి బోల్. సరోజ విశ్వనాథ మాతాజీ భాష్యం చదవండి. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామ్. హరే కృష్ణ. భాష్యము. అత్యంత ఉన్నతుడైన బ్రహ్మదేవుని మొదలుగా చీమ వరకు గల 84 లక్షల జీవరాశులన్నీయును సూక్ష్మ మనస్సు మరియు స్థూల శరీరములకు సంబంధించిన కోరికలను అనుసరించి వివిధ రీతులలో భౌతిక జగమును అనుభవించుచుండును. వాస్తవమునకు స్థూల శరీరం యొక్క స్థితి సూక్ష్మ మనస్సు పైననే ఆధారపడి ఉండదు. అలాగనే జీవుని ఇంద్రియములు సైతము అతని కోరికలను అనుసరించియే సృష్టింపబడుచున్నవి. జీవుడు తాను పొందగో సుఖమును సాధించి మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. హరి బోల్. ఓకే. రంగమణి మాతాజీ మీరు చదవండి.
హరే కృష్ణ మాతాజీ దండవత్ ప్రణామం. ధన్యవాద ప్రణామం. జీవుడు తాను పొందగోరు సుఖమును పైన అలాగునే జీవుని ఇంద్రియములు కూడా అతని కోరికలను అనుసరించియే సృష్టించబడుచున్నవి. జీవుడు తాను పొందగోరు సుఖమును సాధించుటలో సర్వదా అశక్తుడై ఉండును కావున భౌతిక సుఖమును పొందుటలో భగవానుడు అతనికి పరమాత్మ రూపమున సహాయమును అందించుచుండును. అనగా జీవులు కోరు వాటిని భగవానుడు తీర్చుచుండును. వేరొక భావనలో గాంచినచో జీవులందరూ శ్రీకృష్ణ భగవాను అంశలైన కారణముగా వారందరూ అతనితో ఏకమై ఉన్నారు. వివిధ దేహములందున్న జీవులందరూ తన సంతానమేనని భగవద్గీత యందు శ్రీకృష్ణుడు ప్రకటించి ఉన్నాడు. సంతానము యొక్క సుఖదుఖములు పరోక్షముగా తండ్రికే చెందియుండును. అయినప్పటికీ తండ్రి ఎన్నడనూ సంతానము యొక్క సుఖదుఖములచే ప్రత్యక్షముగా ప్రభావితుడు కాడు. పరమదయాళుడైన శ్రీకృష్ణ భగవానుడు పరమాత్మ రూపమున స్నేహితుని వలె సర్వదా జీవిని చెంత నిలిచియుండి నిజ సౌఖ్యము వైపునకు అతనిని మళ్లింప యత్నించుచుండును. హరే కృష్ణ మాతాజీ. హరి బోల్. థ్యాంక్ యూ. భావయత్యేష సత్వేన లోకాన్ వై లోక భావనః లీలావతారానురథో దేవతీర్య నరాదిషు. హరే కృష్ణ. సో జీ లలిత మాతాజీ ట్రై చేయండి చదవడానికి. శ్లోకం చదవండి. హరే కృష్ణ మాత. హరే కృష్ణ. సుభద్ర అమ్మ హ్యాండ్ రైస్ చేశారు మీరు ఇందాక. దేశ సత్వేనా లోకాన్ వై లోక భావనః లీలావతార అనురతో దేవాతిర్యజ్ఞరాదిషు. హరి బోల్. హరి బోల్. దేవి మాతాజీ ప్రతి పదార్థం చదవండి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. భావయతి పోషించును ఏష ఇవన్నీయు నత్వేన శుద్ధ సత్వగుణమునందు లోకాన్ సమస్త జగమును వై సాధారణముగా లోకభావన జగన్నాథుడైన శ్రీకృష్ణుడు లీలలు అవతార అనురత అవతారములను ధరించి దేవతలు తిరియక్ జంతువులు నర ఆదిషు మానవులను కూడిన. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. హరి బోల్. లక్ష్మీ జగదీష్ మాతాజీ అనువాదం చదవండి. లక్ష్మీ జగదీష్. హరే కృష్ణ. హరే కృష్ణ. లక్ష్మీ జగదీష్ మాతాజీ లేరా? హరే కృష్ణ మాతాజీ. దండవత్ ప్రణామ్. ధన్యవాద ప్రణామ్. చదవండి. భాష్యమా మాతాజీ? అనువాదం. ఈ విధముగా జగన్నాథుడైన శ్రీకృష్ణుడు దేవతలు మానవులు జంతువులు మున్నగు జీవులతో నిండియున్న సర్వలోకములను పోషించుచుండును. శుద్ధ సత్వమునందు స్థితులైనట్టి వారలను ఉద్ధరించుటకు అతడు అవతారాలను దాల్చి పెక్కు లీలలను గావించును. హరి బోల్. థ్యాంక్ యూ మాతాజీ. ఇప్పుడు నెక్స్ట్ భాష్యం అనురాధ మాతాజీ మీరు స్టార్ట్ చేయండి. కనిపిస్తుందా? కనపడుతుంది. హరే కృష్ణ మాతాజీ. భౌతిక విశ్వములు అనంతములుగా నున్నవి. అతి అనంత సంఖ్యలో గల విశ్వములలో ప్రతిదాని యందును అనంత సంఖ్యలో లోకములు కలవు. వాటి యందు వివిధ స్థితులకు గుణములకు చెందిన జీవులు పలువురు గలరు. దేవాది దేవుడైన విష్ణువు అట్టి సమస్త లోకములందును సమస్త జీవజాతుల యందును అవతరించుచుండును. జీవుల యందు భగవద్ధామమును చేరవలను కోరికను ఉత్పన్నము చేయుటకే అతడు తన దివ్యలీలను ప్రదర్శించుచుండును. ఈ కార్యమున భగవానుడు తన నిత్యమైన ఆధ్యాత్మిక స్థితిని మార్చుకొన్నను. దేశకాల పరిస్థితులను అనుసరించి అతడు వివిధములుగా వ్యక్తమైనట్లు గోచరించుచుండును. తాను స్వయముగా అవతరించినను లేదా యోగ్యుడైన జీవునికి తన కార్యార్థై శక్తి ప్రదానము చేసినను దేవాది దేవుడైన శ్రీకృష్ణుని లక్ష్యం ఒక్కటియే. హరి బోల్ మాతాజీ. థ్యాంక్ యూ. పద్మజ మాతాజీ మీరు చదవండి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ.
తాను స్వయముగా అవతరించినను లేదా యోగ్యుడైన జీవునికి తన కార్యార్థమై శక్తి ప్రదానం చేసినను దేవదేవుడైన శ్రీకృష్ణుని లక్ష్యం ఒక్కటియే. అదే భౌతిక జగమున క్లేశములను అనుభవించుచున్న జీవులను తన ధామమునకు చేర్చుట. జీవులు వాంఛించు ఆనందము అసంఖ్యాక విశ్వములలో గాని భౌతిక లోకములలో గాని ఏ మూల వెదికినను కానరాదు. వారికి ఆ నిత్యానందము ఆధ్యాత్మిక లోకముననే లభింపగలదు. కాని గుణప్రభావమునకు లోనై మరుపు స్వభావం కలిగిన జీవులకు భగవద్ధామమును గురించిన జ్ఞానము ఏమాత్రమూ లేదు. కనుకనే శ్రీకృష్ణ భగవానుడు స్వయముగా అవతరించి గాని లేదా తన పుత్రుని ప్రామాణికుడైన ప్రతినిధిగా పంపి గాని భగవద్ధామమును కూర్చిన వివరములను ప్రచారము గావించుచుండును. అటువంటి భగవదావతారములు లేదా భగవానుని పుత్రులు భగవద్ధామమును గూర్చిన సందేశమును మానవ సంఘములందే గాక దేవతలైందును మానవేతర జీవులైందును ప్రచారము చేయుచుందురు. ఈ విధముగా వారి కార్యము సర్వవిధములైన సంఘములందరూ కొనసాగుచుండును. శ్రీమద్ భాగవతం నుండి భగవతత్వము మరియు భక్తియుత సేవను ప్రథమ స్కందములోని 2వ అధ్యాయమునకు భక్తి వేదాంత భాష్యము సమాప్తము. హరే కృష్ణ. హరి బోల్ మాతాజీ. థ్యాంక్ యూ సో మచ్. హరే కృష్ణ. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిలితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపా కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయతాపదకమలం శ్రీగురున్ వైష్ణవాంచ శ్రీరూపం సాగ్రజాతం సగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పర్జన సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీరాధాకృష్ణపాదాన్ సగణ లలితా శ్రీ విశాఖాన్వితాంచ నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే జయపతాక స్వామి ఇతి నామిని నమాచార్య పదాయ నితాయ కృపా ప్రదాయిని గౌరకత దామదయ నగర గ్రామధారిణి నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామిని నమస్తే సారస్వతే దేవి గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణి హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమస్తుతే తప్త కాంచన గౌరాంగి రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే వాంఛాకల్పతరుభ్యస్య కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జై శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్య నామ్నే గౌరత్విషే నమః. విష్ణుపాదాయ కృష్ణ పృష్ఠాయ భక్తి శ్రీమతే భక్తి. హరే కృష్ణ. ముఖం కరోతి వాచాలం భంగం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే శ్రీగురుం దీనతారిణం పరమానంద మాధవం శ్రీ చైతన్య ఈశ్వరం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్ నష్టప్రాయేషు భద్రేషు నిత్యం భాగవత సేవయా భగవతే ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నష్టకి. కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ నందగోకుమారాయ గోవిందాయ నమో నమః. శ్రీ 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 రాధా మదన్ మోహన్ की जय, जगन्नाथ बलदेव सुभद्रा माई की जय, चैतन्य निताय गौर प्रेमानंदे हरि हरि बोल. गुरु महाराज की जय, श्रील प्रपात की जय, श्रीमद् भागवतम की जय, श्रीमद् भगवद गीता की जय, जगन्नाथ बलदेव सुभद्रा माई की స్నాన యాత్ర की जय. హరే కృష్ణ. సో మనం 33వ శ్లోకంలో ఏం చెప్పుకున్నామంటే అసౌ గుణమయేర్ భావై అంటే భూత సూక్ష్మ ఇంద్రియాలు అంటే
మనస్సుకి సంబంధించినవి అన్నమాట. సో ఇవన్నీ ఏమవుతున్నాయంటే అట్టి పరమాత్ముడు అన్నిట్లో ఉంటాడు, అన్ని జీవుల్లో ఉంటాడని ఇంతకు ముందు శ్లోకంలో మనము చెప్పుకున్నాం. సో ఈ గుణముల చేత మనం ప్రభావితం అయ్యి మనస్సు చెప్పినట్లు కోరికలు కోరుతూ ఉంటాము. ఇప్పుడు జగన్నాథుడి దగ్గరికి వెళ్తాం, స్నానయాత్ర మాత్రమే చూసి రాము. జగన్నాథ నాకు ఈ నొప్పి ఉంది, ఆ నొప్పి ఉంది, నాకు కొంచెం తగ్గించు, లేకపోతే ఇంకేదన్నా ఈ రోజు ఈ కార్యక్రమం తలపెట్టాము, ఇది అయ్యేటట్టు చూడు స్వామి అని మనం ఏదో అనుకోకుండా ఉండలేమన్నమాట. ఇవన్నీ ఏంటి అంటే త్రిగుణాల వల్ల మనకి వచ్చేవి. సో అది మన మనస్సు ఏదో చూస్తుంది, ఏదో కావాలంటుంది. ఆ కోరికలన్నీ తీర్చడానికే మన పక్కనే భగవంతుడు ఉంటాడు. మనం పొరపాటున కోరిక కోరితే కూడా భగవంతుడు తీర్చేస్తాడు అన్నమాట. అంత పవర్ ఉంటుంది భగవంతుడికి. అందుకని కోరిక వెంట ఏమొస్తుంది? కోరిక తీరుతుంది అంటే దాని వెనకాల ఏమొస్తుంది? ఇంకో ప్రాబ్లం వస్తుంది, కష్టం వస్తుంది. ఎస్, అందుకనే మనకి ఏది మంచో ఏది చెడో భగవంతుడికి తెలుసు. నీకు ఇది మంచి, సపోజ్ మనకి బాగా ఏదైనా పెయిన్ వచ్చింది అనుకోండి, పెయిన్ వచ్చి క్లాస్ అటెండ్ చేయలేకపోతున్నాము, భగవద్భక్తి చేయలేకపోతున్నాము. అలాంటి సమయాల్లో భగవంతుడా నేను ఈరోజు జపం ఇంతే చేయగలను, నాకు కొంచెం నా బాడీ మంచిగా చేసి, అంటే భౌతికంగా నా భౌతిక దేహాన్ని కొన్ని బాధలు ఉన్నాయి, ఇవి బాగు చేస్తే నేను భక్తిలో ముందుకెళ్ళగలుగుతాను. ఇలాంటి కోరికలు కోరుకోవచ్చు. ఓకే, లేదా వైష్ణవుల గురించి అంటే మన తోటి భక్తులు బాగోలేరు అనుకోండి, వాళ్ళకి మంచి జరగాలని కోరుకోవాలి. అలాంటి ఈ భగవంతుడు తీరుస్తే కూడా మనకేమి ఇబ్బంది లేదు. దేహం బాగుంటేనే కదా మనం ఏదైనా చేయగలుగుతాము. దేహం ఊరిక పడిపోయే పరిస్థితి మనం తెచ్చుకోకూడదు, అసలు పడిపోనివ్వడు భగవంతుడు. భగవంతుడి సేవ చేస్తున్నంత కాలం మనం మంచిగానే ఉంటాం, ఆరోగ్యంగా. ఇంకా ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఇంకా మన ఆచార్యులు ఏం చెప్తారంటే మన అందం కూడా ఇంకా ఎన్నో రెట్లు పెరుగుతుందంట. అంటే ఫిజికల్ ఫీచర్స్ కూడా అన్నమాట. అంటే లోపల మనం సంతోషంగా ఉంటే పైకి కూడా బాగుంటాం కదా, లేకపోతే లోపల బాగోలేకుండా పైన నవ్వుకుంటూ మనము ఉండలేము. అండ్ ఈ 1.5 hours మనం మొత్తం మర్చిపోతాం అసలు. ఇదే విధంగా మనం 24 గంటలు ఉండాలంటే 24 గంటలు అర్జునుడు తలుచుకున్నట్లు మనం కూడా భగవంతుడిని తలుచుకోవడమే. అలా తలుచుకోవాలంటే మన మనీషా మాతాజీ చాలా చక్కగా చెప్పారు కదా, ఏంటి నేను భగవంతుడినే మర్చిపోయాను, నేను అదేంటి అంత్యకాలే నారాయణ అనుకోవాలంటే ఇప్పటి నుంచే మనం ప్రాక్టీస్ చేయాలి. రోజంతా మనం హరినామం చెప్పుకుంటేనే అప్పుడు బాగుంటుంది. ఈ నెల మాత్రం చాలా బాగుంటుంది మనకి. ఏంటి అంటే జగన్నాథుడు అంటే ఒక చిన్న బాలులాగా ఉంటాడు. చాలా మంచి కథలు ఉంటాయి ఆయనవి. ఎన్నో విచిత్రాలు చేస్తాడనమాట మన మనుషులతో కలిసి. సో ఇవన్నీ మనం చెప్పుకుంటూ ఉంటే మన ఇంట్లోకి ఒక చిన్న బాబు తిరుగుతున్నాడు అని అనిపిస్తుంది అనమాట. అంటే ఫీలింగ్ అలా ఉంటుంది అనమాట. ఎందుకంటే పొట్టి కాళ్ళు, పొట్టి చేతులు అలా ఉంటాయి కదా. సో అందుచేత జగన్నాథుడు అంటే చాలా మందికి చాలా ఇష్టం అనమాట. కృష్ణుణ్ణి వేరే రకంగా చూసుకోవచ్చు మనం, మాధుర్య భావము, ఎన్నో భావాలుగా మనం చూస్తూ ఉంటాం కదా. ఏజ్ వైజ్గా కొందరు తల్లిలాగా అంటే కృష్ణుడిని కొడుకులాగా చూస్తారు, లవర్ లాగా చూస్తారు, పార్ట్నర్ లాగా చూస్తుంటారు, ఆ తర్వాత స్నేహితుడిలాగా చూస్తుంటారు, మాధుర్య భావంతో ఉంటారు. ఇలా రకరకాలుగా కృష్ణుడిని చూస్తుంది. కానీ జగన్నాథుడు అందరికంటే కూడా చాలా అట్రాక్షన్ అన్నమాట. జగానికే నాథుడు అంటే మొత్తం సర్వస్వానికి, ఈ సృష్టికి అన్నిటికీ కూడా నాథుడు. అండ్ ఏ గుడిలో అయినా చూస్తే మనం భార్యాభర్తలు కానీ లేదా శ్రీకృష్ణుడు ఒక్కడే కానీ ఇక్కడ సహోదరులతోని, బలరాముడితోని, సుభద్రమాతతోని ఉంటాడు. సో అది చాలా మంచి స్టోరీస్ అన్నమాట అసలు. అయితే ఇది నారదుడు ఆ లోకంలో చూసున్నాడు ఈ అవతారాన్ని. సో అప్పుడు నారదుడు కూడా ఇక్కడ జగన్నాథుడు వెలిసిన తర్వాత నేను అక్కడ చూశాను అని చెప్పేసి దానికి కూడా ఒక స్టోరీ ఉంది, మనం తర్వాత చెప్పుకుందాం. సో ఇవన్నీ ఏంటి, త్రిగుణాల ప్రభావితాలైనాయనంటే ఈ త్రిగుణాలు మనకి ఏదో పిచ్చి కోరికలు మనకు వస్తాయండి. ఆ కోరికలు రాకుండా మనం చూసుకోవాలి. సహజంగా వస్తాయి అంటున్నారు. మళ్ళా ఆ భూతాన్ని సృష్టించాడంట. అంటే మనకి చుట్టూ ఉండే ప్రకృతి అలాంటి.
ఇప్పుడు ఎలా అయిపోవాలంటే మన మనస్సు పుష్పాలన్నీ మనం మన గార్డెన్లో చిన్న చిన్న ఏదో కోస్తాం అనుకోండి. సో ఆ పువ్వులు పెట్టినప్పుడు కొంచెం సర్దుతాం కదా భగవంతుడికి, ఇది ఇక్కడ ఉంటే బాగుంటుంది, అది అక్కడ ఉంటే, గులాబీ పువ్వు అయితే ఇలా ఉంటుంది, పసుపచ్చ చామంతి ఇలా ఉంటుంది. చామంతిలో ఎన్ని రకాలు, ఎన్ని కలర్స్, మందారాల్లో ఎన్ని కలర్స్, ఇవన్నీ ఎవరు చేశారు ఇంత అందంగా? ఇలా పసుపులో కూడా ఎన్నో రంగులు ఉంటాయి. లేత వర్ణం ఉంటుంది, ముదురు వర్ణం ఉంటుంది, మామిడి పండు పసుపు వేరు, ఆ మామిడి పళ్ళ రంగుల్లో కూడా వేరు, రుచులు కూడా వేరు. ఇవన్నీ త్రిగుణాల వల్ల, అంటే బాహ్య శక్తి వల్ల జరిగినవి. ఇలా ప్రభావితం అవ్వాలి మనం సహజంగా. కానీ మనకు సూక్ష్మము ఇంద్రియాలు ఆత్మాభి అంటే జీవులచే సృష్టించిన దానిని ప్రవేశించి అనుభవించినట్లు చేయును. మనం ఆనందం అనుభవిస్తే ఆనందిస్తాడు భగవంతుడు కూడా. కానీ మనకి ఏది కావాలంటే అది ప్రకృతి త్రిగుణాల్లో మనం ఏది కోరుకున్నా, అంటే తమో గుణంలో రజోగుణంలో కోరుకుంటే కూడా భగవంతుడు ఇచ్చేస్తాడు. సో వెరీ డేంజరస్ అన్నమాట. ఇప్పుడు తల్లిదండ్రులు ఉంటారు మనకి, ఆచార్యులు ఏం చెప్పారంటే తల్లిదండ్రులు కొన్ని కోరికలు తీరుస్తారా? చిన్న పిల్లవాడు 5 ఏళ్ళు ఉన్నాయి, వాడు అన్నం తినట్లేదని సెల్ ఫోన్ ఇస్తాడు. 6 ఏళ్లకి నా ఓన్ సెల్ ఫోన్ కావాలి అని వాడు అడుగుతాడు. మనం ఇస్తామా? ఎందుకంటే అది అలవాటు అయిపోయింది అనుకో, వాడు తిండి కూడా మానేస్తాడు. తర్వాత ఇంకా ఏవో చూడకూడదన్నీ చూస్తూ ఉంటాడు. అలా అలవాటు అయిపోయి కళ్ళు పాడైపోయాను. అందుకని తల్లిదండ్రులు పర్మిట్ చెయ్యరు. అదే విధంగా భగవంతుడు కొన్ని మనకి ఇవ్వట్లేదు అని, లేట్ అవుతుంది అనుకుంటే అది మనకి తగ్గది కాదు, మనకి ఇవ్వడు ఇంకంతే భగవంతుడు. అలా మనం ఆలోచించాలన్నమాట. సో ఈ జీవులన్నీ కూడా దేహంలో, అంటే పరమాత్ముడు భౌతిక ప్రకృతి యందు త్రిగుణ ప్రభావితులైన జీవుల దేహాలందు ప్రవేశించి వారు తమ సూక్ష్మ మనస్సు ద్వారా త్రిగుణ ప్రభావం అనుభవించినట్లుగా చేయుచున్నాడు. మన పక్కనే పరమాత్ముడు ఉన్నాడు కదా, మనస్సు ఉంటుంది, మనసు పక్కనే, మన ఆత్మ పక్కనే పరమాత్ముడు కూడా ఉన్నాడు. పరమాత్ముడు ఊరికే చూస్తూ ఉంటాడు, అన్ని గమనిస్తూ ఉంటాడు. కానీ కొన్ని కోరికలు కూడా దేవాది దేవుడైన శ్రీకృష్ణుడు తీరుస్తాడు అనమాట. ఇంకా పరమాత్ముడు ఏం చేయలేడు, అలా చూస్తూ సరే నీ ఏడుపేదో నువ్వు ఏడు. కొందరు ఉంటారు చూడండి, ఇప్పుడు ఇంటర్మీడియట్ చాలా క్రూషియల్ ఏజ్ అండి అది. ఈ కోర్స్ చదువు నాన్న, ఇది బాగుంటుంది అంటే, లేదులే నేను అదే చదువుతాను అంటారు. సరే వాడి సెలక్షన్ మంచిది అయి వాడు కృషి చేసి పైకి వచ్చాడా సరే, కానీ కొన్ని పనికి మాలినవి ఉంటాయి, అదే చదువుతాను అందులోకే వెళ్తాను అన్నప్పుడు ఇంకా ఏం చేయలేరు. కాబట్టి సరే అని చెప్పి పేరెంట్స్ ఒప్పుకున్నారనుకోండి, ఆ తర్వాత వచ్చే ప్రాబ్లమ్స్ ఎవరు ఫేస్ చేస్తారు? ఆ పిల్లవాడే ఫేస్ చేయాలి. పేరెంట్స్ అప్పుడు క్లియర్గా అంటారు కదా. అండ్ ఈవెన్ లవ్ మ్యారేజెస్లో పేరెంట్స్ అపోజ్ చేస్తారు, వద్దని చెప్తారు, ఇది డేంజరస్, ఇది వద్దు, అది వద్దు అని ఎంత చెప్పినా కానీ కొందరు వినరు. కొందరు జీవితాలు అరేంజ్ మ్యారేజ్ అయినా లవ్ మ్యారేజ్ అయినా కొన్ని బాగుంటాయి, కొన్ని కానీ ఎక్కువ స్వేచ్ఛ ఎవరికి ఉంటుంది? లవ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళకి. అవునా కాదా? ఎన్నో అడ్డంకులు వస్తాయి, కానీ వాళ్ళకి అప్పుడు అర్థం కాదు. పేరెంట్స్ వద్దంటారు, భగవంతుడికి కూడా ఒక్కోసారి ఇష్టం ఉండదేమో, అయినా కానీ అది జరిగేటట్టు వాళ్ళు చేసుకుని మళ్ళీ వాళ్ళు విడిపోయే పరిస్థితికి వస్తారు. ఎందుకు ఈ పరిస్థితి వస్తుంది? వాళ్ళకి భగవంతుడు అంటే తెలియదు, భగవద్గీత తెలియదు. చిన్నప్పుడే తెలుసుకున్నారు అనుకోండి, అప్పుడు ఎవరైతే ఏముంది నాకు అర్ధాంగి కావాలి అని పిల్లవాడు అనుకుంటూ, నాకు భర్త కావాలి, పేరెంట్స్ చాలా చక్కగా సెలెక్ట్ చేస్తారు, భగవంతుడే నిర్ణయిస్తాడు అని ఆలోచన వాళ్ళకి ఉన్నప్పుడు ప్రాబ్లమ్స్ రావు, భగవంతుడు చూసుకుంటాడు. ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చి ఉంటే అవి మన పాత జన్మై ఉంటాయి, అంతేనా? ఇప్పుడు భక్తి ప్రాబ్లమ్స్ రావా మనకి? వస్తాయి మాతాజీ, మన కర్మఫలం మనం అనుభవించ తీరాల్సిందే మాతాజీ. ఇవేంటి అంటే మనం ఎప్పుడో కోరుకున్నాం మనకి ఇది కావాలని, సో అది వచ్చి తీరుతుంది, వచ్చి మన కాళ్ళ మీద పడుతుంది. మనం హ్యాపీగా ఉన్నాం అనుకుంటాం, కానీ దాని తర్వాత వచ్చే ప్రాబ్లమ్స్ చాలా ఉంటాయి అన్నమాట. అది ఇక్కడ శ్రీకృష్ణ భగవానుడు అంటే ఇక్కడ ఋషులు చెప్తున్నారనమాట. ఏంటి అంటే అత్యంత ఉన్నతుడైన బ్రహ్మదేవుని మొదలు, అంటే బ్రహ్మని సృష్టించింది కూడా భగవానుడే కదా. ఆ నాభి
లో నుండి ఒక కమలం ఉండి అందులో బ్రహ్మ పుడతాడు. సో ఆ తామర తూడు ఉంటుంది కదా, ఇదన్నీ కూడా లోకాలు. సో మధ్యలోకం భువర్లోకం, ఆ భూమి మీద మనము ఉన్నామన్నమాట. సో బ్రహ్మ నుండి చీమ వరకు 84 లక్షల జీవరాశులన్నీ సూక్ష్మ మనసు మరియు స్థూల శరీరాన్ని సంబంధించిన కోరికలను అనుసరించి వివిధ రీతుల్లో భౌతిక జగంని అనుభవించుచున్నారు. సో కొందరికి ఎలా ఉంటుందంటే, ఒక చీమ ఉందనుకోండి, చీమల్లో కూడా చాలా రకాలు ఉంటాయి కదా, నల్ల చీమలు, ఎర్ర చీమలు, గండు చీమలు. ఒక చీమకి చెట్టు ఎక్కాలని ఉంటుంది, ఒక చీమకి నీళ్ళల్లో పారాలని ఉంటుంది. సో రకరకాల కోరికలు వాళ్ళకు కూడా ఉంటాయి. కొన్ని కోరికలు వద్దంటే కోరికలు చుట్టూ తిరుగుతుంటాయి. అవి కూడా చేపలు ఉన్నాయి, చేపలు ఏం చేస్తాయి, ఎర్రలు వేయగానే వాటికి ఎంత ఫుడ్ దొరుకుతుందండి, చాలా ఫుడ్ ఉంటుంది నీళ్ళల్లో, సముద్రంలో కానీ చెరువులో కానీ చిన్న చిన్న చేపలు ఉంటాయి చిన్న. కానీ ఒక్కసారి మనం ఏమైనా వేస్తే, మీరు ఏదైనా తీర్థయాత్రకు అక్కడికి వెళ్తే అక్కడ పిండి ముద్దలు లాంటివి ఏమో అమ్ముతూ ఉంటారు, ఫిష్ ఫుడ్ అని చెప్పేసి. సో అవి వేయగానే అన్నీ ఒక దగ్గరికి వస్తాయి కదా, అప్పుడు వేటగాడు వల వేసి పట్టుకునే అవకాశం ఉంది ఈజీగా. సో అది వాటి యొక్క ఇంద్రియాలని నిగ్రహం చేసుకోవడం వాటికి రాదు. సరే అనుభవిస్తున్నారు, అనుభవించండి మీరు అని అనుకుంటారు. స్థూల శరీరం కోరుతుందన్నమాట, నాకు ఇది కావాలి అది కావాలి. ఇప్పుడు ఒక మంచి శారీ లేదా మంచి నగలు కావాలి అని అనుకుంటాం. ఏం చేసుకుంటాం, అది మనస్సుకి నచ్చింది స్థూల శరీరాన్ని అలంకరించుకుంటాం కదా, అవునా కదా? స్థూల శరీరం యొక్క స్థితి సూక్ష్మ మనస్సు పైనే ఆధారపడి ఉంటుంది. సో మనస్సుకి ఫస్ట్ చెప్తాం మనము, బుద్ధిని పక్కన పెట్టేస్తాం. ఎందుకంటే ఈ బుద్ధి వద్దు 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 అంటది. ఇప్పుడు మన హస్బెండ్ ఉన్నారనుకోండి, ఏదైనా అడిగితే వద్దు 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 అంటారని చాటుగా కొనుక్కోవడమే, కొన్న తర్వాత చెప్పడము, ఇలాంటివి కొందరం చేస్తూ ఉంటాం కదా. సో ఇలా బుద్ధిని పక్కకు తోసేస్తాం మనం. తోసేసి మనసు పైన ఆధారపడతాం అన్నట్టు, ఇదైతే తొందరగా ఒప్పుకుంటుంది, తొందరగా మన సైడ్ వచ్చేస్తుంది అని అనుకుని ఆధారపడుతుందంట. స్థూల శరీరం మనస్సు పైన ఎక్కువ ఆధారపడుతుందంట. అయితే జీవుని ఇంద్రియాలు కూడా అతని కోరికలను అనుసరించి సృష్టించబడుతున్నవి. జీవుడు తాను పొందగోరు సుఖాన్ని సాధించుటలో సర్వదా ఆసక్తుడై ఉండును కావున భౌతిక సుఖాన్ని పొందుటలో భగవానుడు అతనికి పరమాత్మ రూపమున సహాయమును అందించును. సో మనం ఇందాక పేరెంట్స్ విషయం చెప్పుకున్నట్లు, పిల్లలు ఎంత గొడవ అంటే అసలు ఇది వద్దు నాయనా నీకు అంటే సరే ఇద్దే కావాలి అని మొండి పట్టుబడతాం మనం. దాని తర్వాత ఎన్ని బాధలు వస్తాయో మనకి. సో ఆ బాధలు పడి 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 ఎప్పుడుకో తేరుకుంటాం. అప్పుడు అనిపిస్తుంది, ఎందుకు ఇది కోరుకున్నాను నేను, అసలు ఇలా కోరుకుని ఉండవలసింది కాదేమో అని అనిపిస్తుంది భౌతిక జగత్తులో మనం ఉంటే. కానీ కృష్ణ కాన్షియస్లో ఉంటే భగవంతుడికి నేను అనవసరంగా ఈ కోరిక కోరుకున్నాను తెలిసి కూడా నేను బాధపడతాను, ఇది ఇచ్చాడు, సో ఇది అనుభవించు. సో ఏంటి, భగవానుడు పక్కన ఉన్నాడు, సరే వీడికి ఇది కావాలి. ఇప్పుడు పిల్లలు ఒక 4 ఉన్నారండి, 4ని తీసుకొని ఎగ్జిబిషన్కో మార్కెట్కో ఎక్కడికో వెళ్ళారు. 4ది సేమ్ టేస్ట్ ఉండదు కదా. ముందు కాలంలో మేము చిన్నగా ఉన్నప్పుడు అయితే ఒక ఐస్ క్రీమ్ కొంటే ఫాదర్ వెళ్ళి ఆల్ సేమ్ తెచ్చిచ్చేస్తే మేము నోరు మూసుకొని అది ఆస్వాదించేవాళ్ళం. ఇది ఎందుకు, ఇది ఈ ఫ్లేవర్ నాకొద్దు అని ఏమీ చేసేవాళ్ళం కాదు. ఇప్పుడు పిల్లలు అలా కాదు, 4 ఉంటే 4 ఫ్లేవర్స్ డిఫరెంట్, వాళ్ళకి ఇష్టమైందే మనం కొనాలి, ఇష్టమైన టిఫినే చెయ్యాలి. అది ఎందుకు చేస్తున్నారు, సరే ఏదో చేసేస్తే అయిపోతుంది, ఇదైతే వాడు తినడు కదా, ఇదైతే ఈమె తినదు కదా, వాళ్ళని ఎందుకు బాధ పెట్టడం. అదే విధంగా పరమాత్ముడు కూడా సరే ఇది మంచిది కాదని నేను చెప్తే కూడా వాళ్ళకి అర్థం కావట్లేదు, అడుగుతున్నాడు, సరే ఇచ్చేద్దాం అని వాళ్ళ కోరికలన్నీ తీరుస్తాడంట. త్రిగుణాల వలయాలు ఎలా ఉంటాయి అంటే, మనకి కొన్ని అవసరం లేని వస్తువులు కూడా మనం తెచ్చుకుంటాం ఇంట్లోకి, దాని తర్వాత వాటి నుంచి వచ్చే బాధలు మనకు తెలియదన్నమాట. ఈవెన్ ఆస్తుపాస్తులు కూడా మనకి వద్దంటే లక్ష్మీదేవి వస్తుందండి. కొందరి జాతకం అలా ఉంటుందో, వాళ్ళ పూర్వ ఫలితం అలా ఉంటుందో. సో ఇది ఎక్కడ దాచాలి ఈ ధనాన్ని వాళ్ళకి అర్థం కాదు. ఆస్తులు కొంటారు, బంగారాలు కొంటారు, అవి కొంటారు. ఆస్తుల వల్ల వచ్చే బాధలు అవి విడిపించుకోలేనంత బాధలు అన్నమాట. ఎలా విడిపించుకోవాలో కూడా మనకు తెలియదు. అన్ని బాధలు వచ్చేసాయి ఈ రోజుల్లో. మళ్ళీ దాని వెనుక ఒక అడ్వకేట్, ఒక లాయర్, ఇవన్నీ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి అన్నమాట.
సో మనకి ఎన్ని కావాలండి. నా గౌరంగా ప్రభు ఎంత బాగా చెప్పారంటే, మీ ఒక ఆవిడ అడిగారు, నాకున్న జీతం నెలభత్యం ఎంత వస్తుందేమో కానీ మొత్తం భగవంతుడికి ఇచ్చే రోజు నాకు ఎప్పుడొస్తుంది అని అడిగింది. ఆయన నవ్వారు, ఎందుకు అంత ఐశ్వర్యవంతుడు భగవంతుడు మీకు తెలియదా, మీ జీతం ఎందుకు అడుగుతాడు ఆయన, అలా నీకు ఇచ్చేయాలి అని నువ్వు అనిపిస్తే, నీకు భౌతిక ప్రపంచానికి ఏమీ ఖర్చు పెట్టకూడదు అనుకుంటే 5 భాగాలుగా చెయ్యమ్మా అన్నారు. 5 భాగాలుగా చేసి భగవంతుడికి ఒక భాగము, వైష్ణవులకు ఒక భాగము, సంకీర్తన ఒక భాగము, బుక్స్ డిస్ట్రిబ్యూషన్కి ఒక భాగం చేసి 5వ భాగం మిగిలితే నువ్వు తీసుకో అని చెప్పాడు. సో ఇలా మనం అంటే భగవంతుడికి ఆ రోజు సత్యనారాయణ ప్రభుజీ కూడా అనాథాశ్రమము పిల్లలకి అవి ఇవి మనకు తెలియదండి, ఎవరు బీదవాళ్ళు ఎవరు గొప్పవాళ్ళు, వాళ్ళ కర్మానుసారంగా వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఏమన్నా చేస్తే బుక్ డిస్ట్రిబ్యూషనే చేయండి. అది కూడా శ్రీల ప్రపాదుల వారి వాళ్ళ జీవితం మారిపోతుంది పూర్తిగా. ఇలాంటివి మనం చెయ్యాలి అన్నమాట కృష్ణ చైతన్యంలో ఉంటే. సో భగవంతుడు వీటికి పర్మిషన్ ఇచ్చాడు. కానీ మనం అనుభవించడానికి సామాన్యంగా మనం లోతుగా వెళ్తే మనకి నిజంగా తెలుస్తుంది ఎవరు అనాథలు, ఎవరు బీదవాళ్ళు, ఎవరు నిజంగా అవసరం ఉన్నవాళ్ళు. అవన్నీ మనం చెయ్యాలంటే కృష్ణ కాన్షియస్ నుంచి తప్పుకొని అందులోకి వెళ్ళిపోవాలన్నమాట. అది అనవసరం మనకి. భగవంతుడు చూసుకుంటాడు, కర్మానుసారంగా వాళ్ళు పుట్టారు, వాళ్ళు అనుభవిస్తున్నారు. సో అందుచేత మనము ఏది ఉన్నా కానీ కృష్ణ కాన్షియస్కి ఇచ్చారనుకోండి. ఇప్పుడు మాయాపూర్లో మధ్యాహ్న భోజనం అన్ని స్కూల్స్లో స్టార్ట్ చేశారు, కలకత్తాలో ఫ్రీ భోజనం అన్నమాట. సో ఆ రకంగా ఇస్కాన్ చూసుకుంటుంది అని మనం అనుకోవాలన్నమాట. సో మనకి ఆనందం కావాలంటే భగవంతుడికి బట్టలు కుట్టించండి. 2.5 లక్షలు అంట ఇస్కాన్. నిన్న నేను ఆ లిస్ట్ చూశాను. సో 2.5 లక్షలు బట్టలు కొనాలంటే నైట్ డ్రెస్ 1.5 lakh ఏదో ఉంది, డే డ్రెస్ 2.5 lakhs, ఓన్లీ ఆర్నమెంట్స్ 1.5 lakh ఏదో ఉంది. తర్వాత ఇంకా చిన్నవి ఉన్నాయి, అవన్నీ కూడా మనం ఇయ్యగలిగితే ఇవ్వచ్చు అనమాట. సో ఇలా చేసినప్పుడు భగవంతుడికి ఇచ్చేస్తే మనకి ఏమవుతుందో చెప్పారండి ఆచార్యులు. మనం ఏది ఇస్తే అది అక్కడ అరేంజ్మెంట్ జరిగిపోద్దంట. ఎక్కడ? గోలోకంలో. మీరు ఇక్కడ గుడి కట్టడానికి సహాయం చేశారు, గుడి కట్టడానికి హెల్ప్ చేస్తున్నారంటే అక్కడ ఇల్లు తయారైపోతుంది మనకి. సో మనం ఇక్కడ బట్టలు దానం చేసామంటే అక్కడ మంచి మంచి బట్టలు మనకి ఏర్పాటు అయిపోతాయి అన్నమాట. రాధారాణి యొక్క సేవకుల్లాగా, రాధారాణికి ఎంతో మంది సేవకులు ఉంటారు, అష్ట సఖీస్ ఉంటారు, వాళ్ళకి సేవకులు. సో దాసుల్లాగా ఉన్నప్పటికీ కూడా మనం రాణుల్లాగా ఉంటాం అన్నమాట. సో అలా చేయమని చెప్తున్నారు ఆచార్యులు. సో అది కానీ మనకి భౌతిక సుఖం ఏది కావాలో అది భగవంతుడు సరే ఈ జన్మకి సరే ఇచ్చేస్తాను తీసుకో, వచ్చే జన్మ ఉంది కదా మళ్ళీ వద్దు, కానీ ఇదే జన్మ మృత్యు అది నువ్వు తప్పించుకోలేవు ఇలా కోరికలు కోరుతూ ఉంటే అని. కానీ భగవంతుడు తీర్చేస్తాడు. ఇది మీరు గమనించుకోండి, ఎటువంటి కోరిక కోరినా ఇప్పుడు తీరకపోయినా ఇంకెప్పుడో అది తీరుతుంది, సడన్ గా వస్తుంది. అప్పుడు మనకు అర్థమవుతుంది, అవును కదా నేను అప్పుడు అనుకున్నాను, ఈ జన్మలో అయ్యి ఉంటే మనకు గుర్తుంటాయి. కానీ కొన్ని సడన్ గా ఆస్తిపాస్తులు వస్తాయి, డబ్బులు వస్తాయి, లేదా సడన్ గా బీదరికంలోకి వెళ్ళిపోవాల్సి వస్తుంది. ఇవన్నీ కూడా భగవంతుడి లెక్కలు మనము తెలుసుకోలేము. సో ఇక్కడ ఏమంటున్నారంటే భగవంతుడు తీరుస్తాడు ఏది అడిగినా కానీ. అండ్ వేరొక భావంలో గాంచినచో జీవులందరూ శ్రీకృష్ణ భగవాని అంశలైన కారణంగా వారందరూ అతనితో ఏకమై ఉన్నారు. సో భగవంతుడు ఎంత దయామయుడు అంటే, ఎంత కరుణామయుడు. నా అంశలే కదా వీళ్ళు. తండ్రి అనుకుంటాడు కదా, అరే నా బిడ్డనే కదా, పోనీలే చిన్న వయసు ఇలా మారాం చేస్తుంది, అదే తెలుసుకుంటుంది కొంచెం పెద్దగా అయ్యాక. అలా భగవంతుడు కూడా అనుకుంటాడు, ఈ జన్మ కాకపోతే ఇంకో జన్మ, లెట్ దెమ్ ఎంజాయ్. కానీ ఎంత ఎంజాయ్ చేస్తున్నారండి? 99% ఆఫ్ ద పాపులేషన్ ఈజ్ ఎంజాయింగ్, ఓన్లీ 1% కృష్ణ కాన్షియస్కి వస్తారు. సో ఆ 1%లో కూడా మళ్ళీ ఇంకా మనం లోతుగా చూసినట్లయితే కృష్ణ కాన్షియస్ అంటే తెలియదు కొందరికి, జపం చేయడం తెలియదు. బాగుంది ఇక్కడ వచ్చి ఎంజాయ్ చేయొచ్చు, రాధాకృష్ణులు బాగున్నారు, ప్రసాదం ఫ్రీగా ఇస్తారు, ఇది తినేసేయచ్చు, ఆ తర్వాత మ్యాచ్లెస్ గిఫ్ట్లో మంచి మంచి అగరబత్తులు అవి ఇవి దొరుకుతాయి, మంచి డ్రెస్సెస్ కూడా ఉంటున్నాయి ఈ రోజుల్లో, ఇవి కొనుక్కోవచ్చు అని వచ్చేవాళ్ళు చాలా మంది ఉంటారండి.
మనం వచ్చిన వాళ్ళందరూ భక్తులని మనం అనుకోలేము. సో అలా ఉంటుందన్నమాట. సో భగవంతుడు అనుకుంటున్నాడు వీళ్ళందరూ నా అంశలే కదా. ఏంటి ఆ శ్లోకము? భగవద్గీతలో చెప్తారు కదా, వీళ్ళందరూ నా సంతానమే అని. భగవద్గీత యందు శ్రీకృష్ణుడు ఎస్, అప్పుడప్పుడు అలా చెప్పుకోవాలన్నమాట. సో భగవంతుడు ఇక్కడ చెప్తున్నాడు ఏంటి అంటే, భగవద్గీత యందు శ్రీకృష్ణుడు ప్రకటించేశాడు, సంతానం యొక్క సుఖ దుఃఖాలు పరోక్షంగా తండ్రికే చెందియండును. అయినప్పటికీ తండ్రి ఎన్నడూ సంతానం యొక్క సుఖ దుఃఖములచే ప్రత్యక్షంగా ప్రభావితుడు కాడు. మనసులో బాధపడతాడు, వద్దంటే కూడా వీళ్ళు అడుగుతున్నారు, పోనీ ఇచ్చేద్దాం అని ఇచ్చేస్తాడు అనమాట. సో ప్రత్యక్షంగా కాకపోయినా ప్రభావితమే కాదనమాట. సరే వీళ్ళు అడుగుతున్నారు, అడిగి ఇచ్చేద్దాం అని చెప్పి ఇచ్చేస్తాడనమాట. సో పరమదయాలు అయిన శ్రీకృష్ణ భగవానుడు పరమాత్మ రూపం స్నేహితుల వలె సర్వదా జీవుని చెంత నిలిచి ఉండి నిజ సౌఖ్యం వైపుకు అతని మళ్లింప యత్నించును. అలా కోరికలు తీర్చి 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 లాస్ట్కి ఇవన్నీ వేస్ట్, మోక్షమే సరి అయిన దారి అని తెలుసుకునేలాగా కూడా భగవంతుడే చేస్తాడు, టర్న్ చేస్తారనమాట. ఎలా ఇప్పుడు హ్యాబిట్స్ టెంపుల్లో ఇంతకు ముందు అయితే ఈ జపం అంటే తెలిసేది కాదు, ఈ టీచర్స్ ఇట్లా ప్రచారకులు ఎవరైనా చెప్పాలి. కానీ ఇప్పుడు వచ్చిన వాళ్ళందరినీ పట్టుకుని అక్కడ జపం చేపిస్తారు చక్కగా 108 అనమాట. సో ఆ జపం చేస్తుంటే వాళ్ళకి ఎంతో ఆనందం. ఆ తర్వాత వాళ్ళు జపమాల కొనుక్కొని ఆ తర్వాత ఆ బ్యాగ్ కూడా కొనుక్కుని ఇంటికి వెళ్ళి చేసుకుంటారు అనమాట. వాళ్ళకి మంచిగా అనిపిస్తుంది. ఆల్ స్టూడెంట్స్ చూస్తే అందరు స్టూడెంట్సే. సో అలా ప్రత్యక్షంగా నెమ్మదిన ఇన్ని రోజులు వాళ్ళు ఏం చేశారు, వచ్చారు వెళ్ళారు. జపం అంటే ఇప్పుడు కూడా కొందరు పారిపోతూ ఉంటారు, కానీ అక్కడ మన హిస్ గ్రేస్ టెంపుల్ డ్రైవర్ ఉంటాడు, అబ్బాయి అయితే అతనైతే వదలడు ఎవరిని. సెక్యూరిటీ వాళ్ళు తలుపులు వేసేస్తారు, లేదు ఒక మాల జపం చేయండి, ఇట్ టేక్స్ ఓన్లీ 5 minutes to 10 minutes అని చెప్పేసి చాలా బాగా చెప్పి చేయిస్తారనమాట. సో ఎలా తిప్పాలో కూడా మాల తెలియని వాళ్ళతో జపం చేయిస్తున్నారంటే మెల్లమెల్లగా మళ్ళిస్తున్నారు. ఎవరు మళ్ళిస్తున్నారు? భక్తులు. భక్తులు ఎవరు? శ్రీకృష్ణుడిని ఆరాధించేవాళ్ళు. సో నెక్స్ట్ శ్లోకంలో ఏం చెప్తున్నారంటే, సరే వీళ్ళని మళ్ళించాలి, వీళ్ళని బాగు చేయాలి. వీళ్ళని బాగు చేయాలంటే ఏం చేయాలి? ఆయన భక్తుల్ని పంపిస్తాడనమాట. ఎలా అంటే ఈ విధంగా జగన్నాథుడైన శ్రీకృష్ణుడు దేవతలు, మానవులు, జంతువులు, మున్నగు జీవులతో నిండి ఉన్న సర్వలోకాలను పోషిస్తాడు. శుద్ధ సత్వాన్నందు స్థితులైనట్టి వారిని ఉద్ధరించుటకు అతడు అవతారంలో దాల్చి పెక్కు లీలను గావించును. సో అవతారాలు, లీలలు అని అనుకుందాం. ఇప్పుడు ఇంద్రుడు యొక్క గర్వాన్ని అణచడానికి ఏం లీల చేశాడు భగవంతుడు? గోవర్ధన లీల చేశాడు. ఓకే, అది లీల. మరి నరసింహస్వామి అవతారం ఎందుకు వచ్చింది? ఎవరి కోరిక వచ్చింది అవతారం? ప్రహ్లాదుని రక్షించేది తర్వాత. ఎవరి కోరిక మేరకు? హిరణ్యాక్షుడును ఎస్, హిరణ్యాక్షుడి కోరిక మేరగా వచ్చాడు. హిరణ్యాక్షుడు ఏమన్నాడు? మనిషి కాదు, జంతువు కాదు. అవునా? అంటే ఇలాంటి అవతారము ఎక్కడా ఉండదు. సో ఈ మనిషి కాదు, జంతువు కాదు, ఆకాశం లేదు, భూమి లేదు, ఆ తర్వాత అస్త్రాలు ఏవి వాడకుండా అవన్నీ కూడా నన్ను ఏమి చేయలేవు అనేది ఇట్లాంటి కోరిక కోరాడు. మరి అతని కోరిక తీర్చాలి కదా, హరి కాబట్టి తీరుస్తాడు అనుకున్నాడు. బ్రహ్మ చేయలేడు ఆ పని. సో అప్పుడు ఏం చేశాడు? ఆ హిరణ్యకశిపుడి యొక్క కోరిక మేర అవతారం వచ్చింది. ప్రహ్లాదుని రక్షించేది అది వేరే విషయం. రక్షణ అనేటప్పుడు భక్తుల్ని రక్షించే శ్లోకం ఒకటి ఉంది కదా మనకి. ఏంటది చెప్పండి? భగవద్గీతలో హరే కృష్ణ సర్వధర్మాన్ని పరిత్యజ్య. అది కాదు, భక్తులు కాదు కాదు కాదు. మంచిగా ఆలోచించండి.
యుగే యుగే అని వస్తుంది. పరిత్రాణాయ పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. యుగే యుగే ప్రతి యుగంలో నేను వాళ్ళని రక్షించడానికి వస్తానంటాడు. అది వేరే లైన్ అన్నమాట. ఓకే, సో ఈ ప్రహ్లాదుడికి ఇన్ని బాధలు వచ్చాయి రక్షించడానికి, కానీ ఇక్కడ కోరిక హిరణ్యకశిపుడిది ఈ విధంగా రావడానికి, లేకపోతే వేరే అవతారంలో కూడా వచ్చేవాడు అనమాట. ఓకే, సో అలా చిన్న చిన్న కోరికలు కూడా తీర్చేస్తాడు అనమాట భగవంతుడు. చాలా జాగ్రత్తగా ఉండాలి, కోరికలే కోరొద్దు అసలు. కోరిక కోరాము అంటే దాని వెనకాల ప్రాబ్లమ్స్ వస్తూనే ఉంటాయి. నిన్న ప్రభు చెప్పారు ఏంటంటే మనకు ఉండే బాధల్లో ప్రాబ్లమ్స్ అంట విచ్ క్యాన్ బి సాల్వ్డ్, అంటే దానికి పరిష్కారం ఉంటుందంట. ఎలా? భగవంతుడి జపం చేయొచ్చు, నవవిధ భక్తి చేయొచ్చు, సాంగత్యంలో ఉండవచ్చు, గురువుల్ని చెప్పచ్చు, ప్రభు నేను ఈ ప్రాబ్లంలో చిక్కుకున్నాను, వాళ్ళు దారి చూపిస్తారు. కానీ కొన్ని కెలామిటీస్ ఉంటాయి. కెలామిటీస్ అంటే ఇప్పుడు యాక్సిడెంట్లు అని అంటే దాన్ని ఎవరు మార్చలేరు అన్నమాట. అంటే కొన్ని ఎలా ఉంటాయి అంటే అసలు బాగా ఎక్కువ జబ్బు వస్తుంది చూసారా, అది మృత్యు సైడే వెళ్తుంది, కానీ ఇంకా దాన్ని ఏమీ చేయలేరు అనమాట. అంటే ఫ్లడ్స్ వచ్చి ఎన్నో ఇల్లులు కూలిపోతాయి మనుషులందరూ, దాన్ని కలామిటీస్ భయంకరంగా ఉంటాయి, దానికి సొల్యూషన్ ఉండదంట. మనం కోరుకునే కోరికలు కొన్ని కెలామిటీస్ అని చెప్పారు ఆయన, అంటే దానికి సొల్యూషన్ జగన్నాథుడికి కూడా తెలియదంట. అంత భయంకరమైన కోరికలు ఉంటాయంట మనకి. ఒక్కోసారి ఉంటాయి కదా, వాడిని చంపేయి, వీడిని చంపేయి, వాడు నన్ను సతాయిస్తున్నాడు, వీడు నన్ను బాధ పెడుతున్నాడు, ఇలాంటివి కూడా ఉంటాయి. వీళ్ళతో ఇంకెన్ని రోజులు ఈ బాధపడాలో, ఈ జీవితం ఎప్పుడైపోతుంది, ఇలాంటి ఆలోచనలు మనకు వస్తాయి చూసారా. ఇవన్నీ భయంకరమైన ఆలోచనలు. అలాంటి ఆలోచనలే మనకి రాకూడదు. మనం ఒక స్టోరీ పెట్టుకోవాలి ఏ మైండ్లో. ఏంటి అంటే బ్రహ్మరాక్షసుడికి ఏం పని ఇస్తాడు? నిచ్చెన ఎక్కాల దిగాల. అంటే మన మనస్సుకి ఖాళీ స్థలం ఉండకూడదు, ఎప్పుడు కూడా కృష్ణ జపం చేస్తూనే ఉండాలి. అప్పుడు ఈ భయంకరమైన ఆలోచనలు మనకి రావు, ఈ కెలామిటీస్ రావు, దాని నుండి ఎవరు ఏం చేయలేరు, భగవంతుడు కూడా ఏం చేయలేడు అని చెప్తున్నారు. సో ప్రాబ్లమ్స్ అనేవి మనం తెచ్చుకుంటాం కొన్ని, కానీ దానికి సొల్యూషన్ కూడా భగవంతుడు ఇస్తాడు. ఆయన అవును, చిన్నపిల్లలు మనం వంట చేసేటప్పుడు పరిగెత్తుకుంటూ వస్తారు, చెయ్యో కాలో కాలుతుంది, బాగా ఇందిరా నీకు అని అంటామా? దానికి మందేస్తామా కదా, పిల్లలు కదా అని మందేస్తాము. కానీ అది ప్రాబ్లం అనమాట. అది వాళ్ళకి తెలియక చేస్తున్నారు. చిన్నపిల్లలు కాబట్టి మనకు అలా అనిపిస్తుంది, కానీ మనం పెద్దవాళ్ళు అయ్యాక కూడా తప్పులు చేస్తాం, ఎన్నో తప్పులు చేస్తాం. ఒకరి మాట వినము, మనం ఉండి చేతలు మనదే మనకు కావాలన్నమాట. మనం ఏది అనుకున్నామో అది కావాలి అని అంట, కానీ భగవంతుడు ఇవ్వడు, శాంక్షన్ చెయ్యరు, అసలు పక్కకి తిప్పుకొని వెళ్ళిపోతాడు అనమాట. ఎందుకంటే దానివల్ల నీకు ఇంకా ఎక్కువ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇప్పటికే చాలా ప్రాబ్లమ్స్లో చిక్కుకున్నావు నువ్వు, ఇంకా ఎందుకు నీకు ప్రాబ్లమ్స్? వద్దు, ఈ లైఫ్ ఇక్కడికి ఆపేద్దాం. అంటే ఆపేయడం అంటే మరణం వస్తుందని కాదు, చాలు ఈ ప్రాబ్లమ్స్ అని భగవంతుడు మనకి ఉంటాడు. సో కొంచెం మనము గురువుల మాటలు వినడము, సత్సంగంలో ఉండడము, డివోటీస్తో ఉండడము, ఇలా మంచి మంచి వీడియోలు చూసి మనం నేర్చుకోవడం, అలాంటివి చేస్తూ ఉండాలి. లీలలు వినాలి, ఎప్పుడు కృష్ణుడు లీలలు వినడానికే మనం ప్రయత్నం చేస్తూ ఉండాలి, కృష్ణుడి గురించే ఆలోచించాలి. ఇప్పుడు జగన్నాథ పండగ ఎంత మంచి పండగ, ఎన్నో వీడియోలు రోజు వస్తూనే ఉన్నాయి. సో దాన్ని చూసుకుంటూ అలా ఉండాలన్నమాట. సో జగన్నాథుడు కృష్ణుడు దేవతలు, మానవులు, జంతువులు, మునగు జీవుల్లో నిండి ఉన్న సర్వలోకాన్ని ఆయనే పోషిస్తున్నాడు. ఇప్పుడు నేను ఇందాక పువ్వుల రంగులు చెప్పాను కదా, అదే విధంగా ఒక పండు రసం, ఎంత భాగవతం ఏమన్నారు, తొక్క కూడా లేదు, టెంక కూడా లేదు, పూర్తి రసంతో నిండి ఉన్న రసమాలయం అని అన్నారు భాగవతాన్ని. అది చదువుతుంటే మనం ఆనందిస్తుంటే అంత బాగుంటుంది అన్నమాట. ఈ రసం ఎక్కడి నుండి వచ్చింది? భగవంతుడే. సూర్య చంద్రుల్ని మామూలుగా చూడకూడదు మనం, చంద్రుడు రసాన్ని నింపుతాడు, సూర్యుడు ఆహారాన్ని తయారు చేయడానికి సహాయపడతాడు అనమాట. సో ఈ సూర్య చంద్రులు లేకపోతే మనకు ఆహారమే లేదు. వీటినన్నిటినీ సర్వలోకంలో ఉండే జీవులు 4 లక్షల ఎంతమంది ఉన్నారు? 84 లక్షల
జీవరాశులు 80,000 లక్షల జీవరాశులు ఉన్నాయి. వీళ్ళన్ని సర్వలోకాల్లో, ఒక లోకం అని కాదు, ఒక్కొక్క లోకంలో ఇన్ని ఉంటాయి. అందరినీ భగవంతుడే పోషిస్తున్నాడంట. శుద్ధ సత్వం నందు స్థితులైనట్టి వారులను ఉద్ధరించుటకు అతడు అవతారాలను దాల్చి పెక్కు లీలల్ని గావించును. సో ఇక్కడ మనం 2 అవతారాల గురించి తెలుసుకున్నాం. అది కాకుండా ఇంకా భౌతిక విశ్వాలు చాలా ఉన్నాయి. భగవంతుడు ఎలా ఉన్నాడు విశ్వంలో, ఇలా అనంత సంఖ్యలో లోకాల్ని వస్తూనే ఉన్నాయి కదా. మనది ఒక లోకం, ఒక బాల్ మనది. ఓకే, అలాంటి బాల్స్ ఎన్నో వస్తున్నట్టు మనం చూసాం కదా. సో ఆ జీవులకి రకరకాల గుణాలు ఉంటాయి, రకరకాల కోరికలు ఉంటాయి. ఇవన్నీ భగవంతుడు చూస్తూ సమస్త లోకాలని కూడా, సమస్త జీవజాతులన్నిట్లో కూడా అవతరిస్తూ ఉంటాడనమాట. సో వీళ్ళందరూ కూడా పుట్టింది వాళ్ళ కర్మానుసారంగా పుట్టినా సరే అందరూ భగవద్ధామానికి వచ్చేయాలి ఆయనకి కోరిక ఉంటుంది. కానీ ఒక్కడే పుట్టించి సృష్టి చేయగలడు, ఆయనే తీసుకెళ్ళిపోవడం అంటే మనం కర్మానుసారంగా కొన్ని మంచి పనులు చేయాలి కదా. సో ఆయన ఏం చేస్తాడంటే మంచి మంచి వాళ్ళని పంపిస్తాడు. ఎవరిని అంటే నారదుడిని పంపించాడు. నారదుడు ఎవరెవరిని మార్చాడు? ప్రహ్లాదుడిని మార్చాడు, వాల్మీకిని మార్చాడు, ధ్రువ మహారాజ్కి, వీళ్ళందరికీ. వాల్మీకి నారదుడు ముల్లోకాలు తిరుగుతూ ఉంటాడు. ఈవెన్ దేవతలకి కూడా చెప్తాడు, నాయన ఇది నువ్వు చేసేది తప్పు, నీ గర్వం ఇది ఇంత విధిగా ఇలా ఉంది. సో మళ్ళీ ఇక్కడ భూలోకానికి వచ్చి ఇంద్రుడు ఇది చెయ్యబోతున్నాడు, ఇలాంటివి చెప్తూ ఉంటాడు. కానీ మనం భాగవతం చదవక ముందు నారదుడు అంటే మనం ఏమనుకునే వాళ్ళము, మనకి ఏమీ తెలియదు కృష్ణ కాన్షియస్. అప్పుడు ఏమనుకునే వాళ్ళం, నారదుడు అంటే అమ్మో ఇంత తాకట్లు పెట్టడానికి, కొట్లాటలు పెట్టడానికి వచ్చారా బాబోయ్ అని మనం అనుకుని మన మధ్యలో తిరిగే వాళ్ళని కూడా బాబోయ్ ఈయన నారదుడు అని చెప్పి తప్పించుకునే ప్రయత్నం కూడా చేశాం. ఆయన ఎంతమంది భక్తుల్ని చేశాడు అనేది మనం ఇప్పుడు భాగవతంలో తెలుసుకుంటున్నాం. ఆయన పూర్వజన్మ కూడా తెలుసుకున్నాం మనం. సో అలా భగవానుడు తన నిత్యమైన ఆధ్యాత్మిక స్థితిని మార్చుకొని కొన్ని దేశకాల పరిస్థితులను అనుసరించి అతడు వివిధంగా వ్యక్తమైనట్లు గోచరించును. సో ఇప్పుడు మనకి భగవంతుడు హిరణ్యకశిపుడికి కనిపించినట్లు నరసింహ అవతారంలో కానీ వేరే అవతారాల్లో మనకి ఇప్పుడు భగవంతుడు కనిపిస్తాడా, ప్రకటితం అవుతాడా? కష్టం. ఎందుకంటే మనం సత్యయుగంలో అలాంటి యుగాల్లో లేము, అంత తపస్సులు మనము చేయలేము. కాబట్టి మనకిచ్చారు కలియుగానికి ఈ మంత్రోచ్చారణ ఏంటి, హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే రామ. సో ఈ మంత్రాన్ని ఉచ్చారణ చేసుకోవడం అదొక్కటే మన లక్ష్యం అయిపోవాలి. అదే భౌతిక జగాన్ని క్లేశాలను అనుభవించుచున్న జీవులను తన ధామానికి చేర్చును. వెరీ ఈజీ అండి. భక్తి కొంచెం టఫ్ అనిపిస్తుంది బిగినింగ్లో. అమ్మో మాంసభక్షణ చేయకూడదంట, ఉల్లిపాయలు తినకూడదు, కాఫీ టీలు తాగకూడదు, మేము ఎలా బతకాలి, నోటి రుచే చంపుకున్న తర్వాత ఇంకేంటి ఈ జీవితము అని అనుకుంటారు. కానీ ఇందులోకి వచ్చిన తర్వాత ఇది ఇలా అలవాటు అయిపోయిన తర్వాత మాంసభక్షణం చేయమంటే చేస్తామా మనము? ఆనియన్ గార్లిక్, టీ, కాఫీ ఇవన్నీ కూడా మనకి సహించవు, అసలు బాడీ తీసుకోదు, తీసుకున్నా పడదు కదా. ఎందుకు? ప్యూరిఫికేషన్ కొంత మనం చేసుకుంటున్నాము జపం చేసుకుని. ఎందుకు? మనకి గురువులు వచ్చారు, ఇంతమంది గురువులను పట్టుకున్నాం మనం, వాళ్ళందరూ ధామానికి ఎలా చేర్చాలి అనేది చూస్తున్నారు మనకి. సో ఇవన్నీ జీవులు వాంఛించు ఆనందం అసంఖ్యాక విశ్వంలో కానీ భౌతిక లోకంలో కానీ ఏ మూల వెతికినను కానరాదు. మనం ఏదైతే సంతోషం ఇక్కడ ఉందనుకున్నామో అది సంతోషమే కాదు. ఎందుకంటే దుఃఖాలయం అశాశ్వతం అన్నాడు. ఇక్కడ అంతా దుఃఖమే, అశాశ్వతం, శాశ్వతమైన లోకం కాదు ఇది. సో మనం శాశ్వతమైన లోకానికి, చాలా ఆనందంగా ఉండే లోకానికి మనకు వెళ్ళే దారి మనం వెతుక్కోవాలి. సో భౌతిక లోకంలో ఎక్కడ చూసినా మనకి కనిపించదు, కానీ మనం సంతోషంగా ఉన్నామన్న ఫీలింగ్ మనకు ఉంటుందా?
హరే కృష్ణ. వ్యాపారస్తుడికి అమ్మ ఈరోజు 1000 రూపాయలు లాభం వచ్చింది, 1,00,000 లాభం వచ్చింది అనుకుంటారు. రేపు పెట్టుబడి పెట్టాలని వాళ్ళకి తెలియదు. పెట్టుబడే పెట్టవలసి వస్తుంది, లేదంటే కోర్టు కేసులు ఏమన్నా ఉంటాయి, ఇంకేదన్నా ఉంటుంది, ఎక్కడైనా లాస్ రావచ్చు కదా. సో ఇప్పుడు ఆనందమే సరి అయిన ఆనందం అని మనము అనుకుంటామన్న. సో భౌతిక లోకంలో ఎక్కడ వెతికినా అసలైన ఆనందం మనకి ఉండదు. నిత్యానందం ఎక్కడ ఉంటుంది అంటే ఆధ్యాత్మిక లోకంలోనే ఉంటుంది. కానీ గుణ ప్రభావానికి లోనై మర్పు స్వభావం కలిగిన జీవులు భగవద్ధామాన్ని గురించి జ్ఞానం ఏమాత్రము లేదు. సో మనం మర్చిపోయాము పూర్తిగా. మనం ఇక్కడికి వచ్చింది భగవంతుడు చెప్తున్నాడు మనకి, మమై వాంశో జీవలోక. అరే నా పిల్లలరా మీరందరూ, మీ అమ్మ నాన్న నేనే చేశాను, నీ కర్మ ప్రకారం మీ ఇంట్లోకి రావాలి కాబట్టి ఇక్కడికి వచ్చారు, నీ కర్మ ప్రకారం వీళ్ళని పెళ్లి చేసుకోవాలి కాబట్టి అలా పెళ్లి చేసుకున్నారు మీరు, ఇవన్నీ నేనే చేస్తున్నాను అని భగవంతుడు ఎంత చెప్తున్నాడండి భగవద్గీతలో. అయినా కానీ గుణ ప్రభావానికి లోనైపోతాం మనం. తమో గుణము రజో గుణం చాలా పవర్ఫుల్ అన్నమాట. మాయ ఇలా పట్టుకుని వెళ్ళాడుతూనే ఉంటుంది. దానికి ఆ స్వభావానికి జీవులు భగవద్ధామాన్ని గురించి జ్ఞానం ఏమాత్రం తెలుసుకోవాలని ఉండదు. కనుకనే శ్రీకృష్ణ భగవానుడు స్వయంగా అవతరించి గాని లేదా తన పుత్రుని ప్రామాణికుడైన ప్రతినిధిగా పంపి గాని భగవద్ధామాన్ని గూర్చి వివరాలను ప్రచారము గావించుచుండును. సో భగవంతుడు భగవద్గీతలో చెప్పాడు, నా గురించి ఎవరైతే ఎక్కువ మాట్లాడుకుంటారో, నా గురించి ప్రచారం ఎవరు చేస్తారో వాళ్ళంటే నాకు మిక్కిలి ఇష్టము అని చెప్తాడు. సో అందుచేత భగవంతుడు ఒక్కడే చెయ్యలేడు కాబట్టి సరే వాళ్ళందరినీ పంపించాడు అనమాట మనకి. ఆయన యొక్క పుత్రులని లేదా పుత్రుడు లాంటి ప్రామాణికుడైన భక్తుని ప్రతినిధిగా పంపించారు. అలా మనకి శ్రీల ప్రపాదులు వారు వచ్చారు. శ్రీల ప్రపాదులు వారు లేకపోతే ఇస్కాన్ లేదు. ఇస్కాన్ లేకపోతే మన కృష్ణుడు అవతారం, కృష్ణుడి గురించి ఏమీ తెలియకపోతుండే. అప్పుడు ఏమి తెలియదు అసలు. కృష్ణుడు కూడా ఒక దేవుడు, రాముడు కూడా ఒక దేవుడు, శివుడు ఒక దేవుడు, అమ్మవారు ఒక దేవత, ఇంతే, అంతవరకే మనకి. కానీ దేవాది దేవుడు ఆ లోకాలన్నీ దాటుకొని వెళ్తే గోలోకం ఉంటుంది, అక్కడేముంటుంది, అక్కడ పండుని అందుకోవాలని ప్రయత్నం చేసేది, ఇవన్నీ మనకు తెలిసేవే కాదనమాట. సో ఆయన నిన్న చెప్తున్నారు 1వ స్కందం మనం ఇప్పుడు చదివే భాగవతము ఆయనకి చాలా సంవత్సరాలు పట్టిందంట, 10 సంవత్సరాలు పట్టిందంట ఒక్క స్కందం అనువదించడానికి. ఆ తర్వాత ఎప్పుడైతే విదేశాలు వెళ్ళి ఆయన ఇస్కాన్ స్థాపించారో మిగతా గ్రంథాలన్నీ కూడా అనువదించేశారంట 10 సంవత్సరాల్లో. అర్థమైందా? సో అంటే ఒక్కసారి ఒక లైన్లో పడిన తర్వాత మీరెందుకు విదేశాలకి వెళ్తున్నారు అంటే, ఏమీ సహాయం లేకుండా ఎలా వెళ్తున్నారు అంటే, భాగవతాన్ని పట్టుకుని వెళ్తున్నాను, భగవద్గీత పట్టుకుని. దేవుడు భాగవతానికి భగవంతుడికి తేడా లేదు. భగవంతుడే నాతో ఉండగా ఇంకా వేరే వాళ్ళతో పని ఏమి అని ఆయన వెళ్ళారు. అందుకే ఆయన సక్సెస్ఫుల్ అయ్యారు అనమాట. 10 సంవత్సరాల్లో 108 గుళ్ళు కట్టడము, అన్ని విదేశాల్లో, ప్రపంచంలో ఎంత కష్టం. ఒక్క గుడి కట్టడానికి కింద మీద పడి చాలా కష్టపడవలసి వస్తుంది. అలాంటిది ఆయన 108 గుళ్ళు 69వ ఏట వెళ్ళి ఇస్కాన్ స్థాపించి అలా చేశారు. ఎందుకని అక్కడికి వెళ్ళారు అంటే, ఇక్కడ వాళ్ళు ఎవరు నమ్మరు. ఆయన గురువే చెప్పారు, నువ్వు ఇక్కడ ఏమి చేయలేవు, అక్కడ వెళ్ళు. అక్కడ వాళ్ళు తాగి తందనాలాడి మాంసభక్షం చేసినా సరే నువ్వు చెప్పింది వాళ్ళు వింటారు, వాళ్ళు తొందరగా భక్తులు అవుతారు. సో అందుచేత అక్కడికి వెళ్ళి ఆయన ప్రచారం చేశారనమాట. సో ఇప్పుడు ఆయన ఏమంటున్నారు, నేను లేను అని కాదు, నేను నా పుస్తకాల్లో ఉన్నాను, నా పుస్తకాలు చూడండి. సో ఫస్ట్ ఆయన రీచింగ్ గాడ్ హెడ్ అనే మ్యాగజైన్ చేశారు. ఆ తర్వాత అంట జర్నీ టు అదర్ ప్లానెట్స్ అని రాశారంట. సో అక్కడ వాళ్ళకి ఈ ఒక కోరిక ఉంటుంది కదా, చంద్రమండలానికి వెళ్ళాలి, అక్కడికి వెళ్ళాలి, ఇక్కడ. సో దిస్ ఈజ్ వన్ అర్త్లో ఉన్నాం మనం, భూమిలో, ఇక్కడ భౌతిక ప్రపంచంలో మనం ఉన్నాం. ఓకే, వి ఆర్ ఆన్ అర్త్. కానీ మీకు వేరే ప్లానెట్స్ పేర్లు చెప్పండి, ఏవైనా తెలుసా మీకు? హరే కృష్ణ. గ్రహాల యొక్క పేర్లు
ఈ బుద్ధుడు ఓకే. సో ఈ గ్రహాలకి ఆ గ్రహాల్లోకి మీరు వెళ్ళగలరు ఈ పుస్తకం చదివితే అని చెప్పారంట. అది పుస్తకం రాసి. అంటే ఒక ఆతృత ఉంటుంది కదా అందరికీ కూడా. అవునా నిజం, గోలోకంకి వెళ్ళడం అంటే దేవుడా పిచ్చా నువ్వు పిచ్చోడివి అని అంటారు. కానీ గ్రహాలకి వెళ్ళడం అంటే ఇంట్రెస్ట్ ఉంటుంది మానవులకి కదా. సో ఈ గ్రహానికి వెళ్ళడమా నిజమా అని ఆ పుస్తకాలు కొనుక్కున్నారంట అందరూ కూడా. సో అందుకని ద ప్లానెటరీ సిస్టమ్ ఎలా ఉంటుంది, ఒక్కొక్క ప్లానెట్ని దాటుకుని వెళ్తూ ఉంటే ఏ దేవుడు ఉంటాడు, ఎలా ఉంటారు, లాస్ట్కి గోలోకం ఎలా ఉంటుంది. ఆ ప్లానెటోరియమే ఇప్పుడు మాయాపూర్లో స్థాపిస్తున్నారు. ఆల్మోస్ట్ ఫినిష్ అవుతుందేమో, వచ్చే సంవత్సరం అవుతుందో ఈ సంవత్సరం అవుతుంది. సో మనం అక్కడికి వెళ్ళినప్పుడు మనము ఇక్కడ క్యాలెండర్ చూసాం, మనం ఒక చిత్రపటం చూసాం కదా, ఏంటి గోలోక బృందావనానికి ఎలా వెళ్ళాలి అనేది, విశ్వాన్ యొక్క అంత చిత్రపటం. సో అలా తయారు చేస్తున్నారు అనమాట. సో ఆయన ఏంటి ఈ ప్లానెట్స్ ప్లానెటరీ సిస్టము ఎలా ఉంటుంది అని చెప్పి ఇంగ్లీష్ వాళ్ళు కదా చాలా చక్కగా ఇంగ్లీష్లో రాశారు, తెలుగులో కూడా మన వాళ్ళు అనువదించారు అనమాట. సో అది మొదటి పుస్తకం అంట. అంటే ఎలా వాళ్ళని కన్విన్స్ చేయాలి అనేది ఆచార్యులకి బాగా తెలుస్తుంది అన్నట్టు. మనకు తెలియదు, మనం అనుకుంటాం వాళ్ళకి ఎంత చెప్పినా వాళ్ళు వినరు, వాళ్ళు భక్తిలోకి రారు అది ఇది అని. కానీ ఎక్కడ కొట్టాలో అక్కడ మంచిగా కొడతారనమాట. అలా భగవద్ధామాన్ని గురించి వివరించే ప్రామాణికమైన ప్రతినిధులని ఆయన పంపించారు. ఉదాహరణ శ్రీల ప్రభుపాదుల వారు. శ్రీల ప్రభుపాదుల వారు ఎంతో మంది శిష్యులని తయారు చేశారు. అందులో ఇప్పుడు భక్తి రాఘవ స్వామి, ఆ తర్వాత ఇంకా జయపతాక స్వామి, పేర్లు నాకు తొందరగా రావట్లేదు. వీళ్ళందరూ అప్పుడు ఆయన శిష్యులు ఉన్నారు ఇంకా. సో వాళ్ళ ద్వారా ఇంకా శిష్యులు అలా పరంపర అనేది పెద్దగా విస్తరించింది అనమాట. ఇప్పుడు మనం అందరము కూడా ఈ పరంపరలో ఉండి భగవంతుడి యొక్క సందేశమే మానవ సంఘములందే గాక దేవతల యందు మానవేతర జీవుల యందు ప్రచారం చేయుచుందును. సో దేవతల గురించి తెలుసుకుంటాము, భగవానుడి గురించి తెలుసుకుంటాము. అన్నీ మనం తెలుసుకుంటే మనకి దారి కొంచెం కనిపిస్తుంది కదా గోలోకానికి. కనిపిస్తుందా మీకు ఎప్పుడైనా? హరే కృష్ణ. మనం కనిపించుకోవాలి, చూడాలి, ప్రయత్నం చేయాలి. ఇంత చెప్తున్నారు కదా ఆచార్యులు, ఇది నిజమేనా అని అప్పుడప్పుడు అలాంటి కళలు కానండి చక్కగా యుఎస్ యూకేకి మించిపోయి ఉంటాయి. యుఎస్ కానీ యూకే కానీ దుబాయ్ కానీ ఇంకెక్కడెక్కడ పోతుంటారండి ఎంజాయ్ చేయడానికి. వాటికంటే మించిన ప్లేస్ మనం వెళ్ళాలి. ఓకే, దాని గురించి మనం ఆలోచించాలి. ఎందుకంటే మన తండ్రి అక్కడ కూర్చుని పిలుస్తున్నాడు, మీరు వచ్చేయండి. ఇంకా ఎన్ని జన్మల్లో ఉంటారు, ఎంత దొర్లుతారు అందులో. ఆనందం కంటే ఇంకా ఎన్నో రెట్లు ఎక్కువ ఆనందం ఉంటుంది అని చెప్తుంది. కానీ దానికి అర్హత సంపాదించుకోవాలి. మనం వెళ్ళాలన్న కలగనొచ్చు, కానీ అర్హత సంపాదించుకోవాలంటే భక్తి చేయాలి. సో ప్రచారం చేసి ఈ విధంగా వారి కార్యం సర్వ విధములైన సంఘములందు కొనసాగుచుండును. సో మన పోస్ట్ మ్యాన్ ఏం చేస్తాడు, వస్తాడు, లెటర్స్ ఇచ్చేసి వెళ్ళిపోతాడు, ఆ పని అయిపోయింది. కానీ ఆ లెటర్ చదువుకున్న తర్వాత దాంట్లో ఉన్నది ఏంటి అనేది ఆ లెటర్ తీసుకున్న వాళ్ళు ఆ యొక్క ఏంటి అనేది తెలుస్తుంది. అదేవిధంగా మనకి ఎంతో మంది ఆచార్యులు వస్తారు, క్లాసెస్ ఇస్తారు, చెప్తారు ఇలా చెయ్యండి అని. మనం అందుకొని అక్కడే పెట్టుకొని ఉంటే కాదు, ఇంకొకరికి అందించాలి దాన్ని. ఆ సందేశాన్ని ఇంకొకరికి అందించి అందరం కలిసి చేతులు పట్టుకుని చక్కగా భగవద్ధామానికి వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. సో కలియుగంలో మానవ జీవులందరూ ఇన్ని కష్టాల్లో ఉన్నారు, వాళ్ళకి సులభతరం ఏ విధంగా చేయాలి అని ఋషులు అందరూ అడిగేసరికి ఎవరు చెప్పారు? సూత గోస్వామి చెప్పారనమాట. ఇక్కడ వీళ్ళందరికీ కూడా ఇలా మానవులు ఈ విధంగా చేస్తే, ఇలా అవలంబించుకుంటే వాళ్ళు సులభతరం అవుతుంది, వాళ్ళు కూడా భగవద్ధామానికి చేరవచ్చు అని చెప్తున్నారు. సో శ్రీమద్ భాగవతం నందలి భగవతత్వ మరియు భక్తియుత సేవ అను ప్రథమ స్కందంలోని 2వ అధ్యాయము
భక్తి వేదాంత భాష్యము సమాప్తము. సో ఇన్నాళ్ళకి మనము ఈ అధ్యాయము సమాప్తం చేసుకున్నందుకు మనం చాలా సంతోషిస్తున్నామా, విచారిస్తున్నామా? ఇంకో స్టెప్ ముందుకు వెళ్తున్నాం అనమాట. అంటే మూడవది ముఖ్యమైన రోజు సమాప్తమైనందుకు చాలా సంతోషంగా ఉంది మాతాజీ. ఓకే, సో రేపు మనము కొత్తది తీసుకుందాము. అక్కడ అవతారాల గురించి తెలుసుకుంటాం. మనం భగవంతుడు అవతారాలు అంటే 10 అవతారాలని తెలుసు మనకి. ఇంకేమైనా ఎక్కువ అవతారాలు తెలుసా మీకు? హరే కృష్ణ. లేదు కొంచెం కష్టం. భాగవతం విన్న వాళ్ళకి తెలుస్తుంది, అయినా అర్థం చేసుకోవడం కష్టం అన్నమాట. సో ఇక్కడ ఆ 10 అవతారాలు కాకుండా చాలా అవతారాలు ఉన్నాయి భగవంతుడి. అవతారాలన్నిటి గురించి 3వ అధ్యాయంలో, మొదటి స్కందంలోనే ఉన్నాము, 3వ అధ్యాయంలో మనము రేపటి నుండి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. శ్రీల प्रभुपाद की जय, गुरु महाराज की जय, श्री 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 राधा मदन मोहन की जय, जगन्नाथ बलदेव सुभद्रा माई की जय, चैतन्य नित्याय गौर प्रेमानंदे हरि हरि बोल. श्रीमद् भागवतम की जय, श्रीमद् भगवद गीता की जय. हरे कृष्ण. థ్యాంక్ యూ ఆల్ సో మచ్. మీకు ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగవచ్చు. హరే కృష్ణ. థ్యాంక్ యూ సో మచ్ మదర్. హరే కృష్ణ. ఏమీ లేవా క్వశ్చన్స్ ఏమీ లేకపోతే ఈ రోజు జగన్నాథుడి స్నానయాత్ర, జగన్నాథుడి మీద మనకు ఒక పాట నేర్పించారు కదా, ఆ పాట ఎవరెవరికి వచ్చు హ్యాండ్ రైజ్ చేయండి. హరే కృష్ణ. సో నైస్, చాలా మందికి వచ్చైతే. హరి బోల్. ఓకే, పద్మజ మాతాజీ పాడండి. జై జై. హరే కృష్ణ మాతాజీ, నేను ప్రశ్న గురించి హ్యాండ్ రైజ్ చేశాను. ఓకే అడగండి మాతాజీ. మాతాజీ మొన్నటి రికార్డింగ్ రాలేదు మాతాజీ. మీరు శనివారంది రాలేదు. ప్రభుజీ ఏమన్నా బిజీగా ఉన్నారేమో, నేను ఇవాళ జ్ఞాపకం చేస్తాను. ఓకే. హరే కృష్ణ. థ్యాంక్ యూ. హరే కృష్ణ. శ్రావణి మాతాజీ, మీకు ఏమైనా పేజ్ నంబర్ తెలుసా? 154 మాతాజీ. ఓకే ఓకే, థ్యాంక్ యూ. స్టార్టింగ్ కాబట్టి మనం ఒక పాట మనం నేర్చుకుంటాం. ఓకే, లలిత రంగమణి పూజిత అండ్ హేమంత్ కుమార్. ఓకే, పూజిత మాతాజీ మీరు పాడండి. హరే కృష్ణ మాతాజీ. ప్రయత్నం 154. మీ దగ్గర పుస్తకాలు ఉంటే 154 తీయండి, లేదంటే మీ ఫోన్లో ఉంటుంది, అదైనా తీయచ్చు. వైష్ణవ గీతాలు అని ఫోన్లో పంపించాము. హరే కృష్ణ మాతాజీ, షేర్ చేయమంటారా మాతాజీ? వద్దు, షేర్ చేస్తే మీరు కనిపించారు. వచ్చన్నారు కదా. హరే కృష్ణ. పాడాలా మాతాజీ? పాడండి. జై జై జగన్నాథ సచిరానంద, త్రిభువన కోరే చారు చరణ వందన, నీలచల శంఖ చక్ర గద పద్మధార్, నదియ నగర దండ కమండలు కర్, కేహో బోల పురాన్ పురబే రావణ బదిలా, గోల కేరే వైభవ లీల ప్రకాశ కోరే లీలా, श्री राधा दरबारे एगो गौर अवतार, हरे कृष्ण नाम गौर कोरिला प्रचार, वासुदेव घोष बोले कोरी जड़ हो, जय जय गौर साई से कृष्ण से जगन्नाथ, जय जय जगन्नाथ सचिरानंद, त्रिभुवन कोर चरण वंदन. हरे कृष्ण. హరే కృష్ణ. హరి బోల్ మాతాజీ, బాగా పాడారు. బబితా మాతాజీ మీరు ట్రై చేయండి.
हरे कृष्ण माताजी, दंडवत प्रणाम माताजी। దండవత్ ప్రణామం. जय जय जगन्नाथ सचिरनंदन, त्रिभुवन कोरे जा चरण वंदन। जय जय जगन्नाथ सचिरनंदन, त्रिभुवन कोरे जा चरण वंदन। వన్ టైం పాడండి మాతాజీ. మాతాజీ రిపీట్ చేయొద్దు, వన్ ఓకే. టైం పాడండి సో దట్ అందరికి దొరుకుతుంది ఛాన్స్. ఓకే. नीलाचल शंख चक्र गद पद्मधर, नदिय नगर दंड कमंडल कर। कोहे बोले पूरबे रावण बदिला, गोले केर वैभव लीला प्रकाश कोरिला। श्रीराधर भावे बे गोरे अवतार, हरे कृष्ण नाम गौर कोरिला प्रचार। वासुदेव घोष बोले कोरी जोड़ हाथ, जय गौर से कृष्ण से जगन्नाथ। जय जय जगन्नाथ सचिरानंदन, त्रिभुवन कोरे जा चरण वंदन। हरे कृष्ण माताजी, थैंक यू माताजी। హరి బోల్ మాతాజీ. హేమంత్ కుమార్, హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ, నేను సువర్ణన్ మాతాజీ. సువర్ణ పాడండి. జై జై జగన్నాథ సచ్చిరానందన్, త్రిభువన కోరే జారు చరణ వందన్। నీలచల చక్ర చక్ర పగద పద్మధర్, నందియా నగరే దండక మండక। ఏకో బోలే పూరబే రావణ బందిలా, गोल केर वैभव लीला प्रकाश कोरिला। श्री राधा अवतार, हरे कृष्ण नाम गौरा कोरिला प्रचार। वासुदेव घोष बोले कोरी जोड़ा हाथ, जय गौर से कृष्ण जय से जगन्नाथ। हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे। हरे कृष्ण माताजी। హరి బోల్ మాతాజీ. రంగమణి మాతాజీ. हरे कृष्ण माताजी, दंडवत प्रणाम। ధన్యవాద్ ప్రణామం. जय जय जगन्नाथ सचिरानंदन, त्रिभुवन कोरे जरे चरण वंदन। नीलाचल शंख चक्र गदा पद्मधर, नदिय नगर दंडक मंडुलकार। केहे बोले पूरबे रावण बदिला, गोले केर वैभव लीला प्रकाश कोरिला। श्री राधार भावे एबे गोरावतार, हरे कृष्ण नाम गौर कोरिला प्रचार। वासुदेव घोषे बोले गोरी चौड़े हाथ, जय गौरी